వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్స్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటు వేదికగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దేశంలో అసమానతలు, అడ్డగోలు విభజనలు, అవినీతి, అక్రమాలతో సహా సకల సమస్యలకు కాంగ్రెసే కారణమంటూ మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ స్వార్థం కోసమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను కాంగ్రెస్ విభజించిందన్న మోదీ కనీసం చర్చ కూడా జరగకుండా విభజన బిల్లును కాంగ్రెస్ ఆమోదించిందని ఆరోపించారు. దాని పర్యవసానం తెలుగు రాష్ట్రాలు ఇప్పటికీ అనుభవిస్తున్నాయని జాలిని కూడా కనబరిచారు. తెలంగాణలో ఏపీల మధ్య వైషమ్యాలకు కాంగ్రెస్ పార్టీయే ఆయన కారణమని తీవ్ర వ్యాఖ్యలు రాజ్యసభ సాక్షిగా చేశారు. మోదీ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చిచ్చు రాజేశాయి. 60 ఏళ్ల పోరాటానికి కాంగ్రెస్ ముగింపు పలికిందని హస్తం పార్టీ నేతలు అంటుంటే, అంత ప్రేమ ఉంటే నేటికి విభజన హామీలు ఎందుకు అమలు చేయలేదని టీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. ఇంతకీ ఏపీ తెలంగాణపై మోదీ ప్రేమ నిజమేనా, లేక కాంగ్రెస్ని కార్నర్ చేసేందుకు తెలుగు రాష్ట్రాలను వాడుకుంటున్నారా అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న అంశం. ప్రధాని మోదీ ఇప్పుడు విభజన హామీలకు సంబంధించి వాళ్ళు పవర్లో ఉన్నారు. 2014 నుంచి కూడా బీజేపీ ప్రభుత్వమే దేశాన్ని వెళ్తుంది కాబట్టి విభజన హామీల్లో కాంగ్రెస్ అప్పుడు ఏం చేసిందన్న అంశాన్ని ఇప్పుడు ప్రస్తావించడం ఏంటి? తమకేదో చేయాలి అనుకుంటే తెలుగు రాష్ట్రాలని ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలనుకుంటే విభజన చట్టాలని తూచా తప్పకుండా పాటించాలనుకుంటే వాళ్ళు చేయొచ్చు. కానీ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు? మళ్ళీ ఏమైనా పొలిటికల్ వోల్టేజ్ పెంచే విధంగా ఆలోచనలు పడుతున్నాయా? మోదీ షా ఏమైనా కొత్త ప్రణాళికలు చేశారా అన్న అంశాలన్నీ కూడా ఈరోజు హాట్ టాపిక్గా మారుతున్న విషయం. ఇదే ఇష్యూపై ఈనాటి ప్రైమ్ డిబేట్ని కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు కొటారి అభయ్ చౌదరి గారు, దెందులూరు వైసీపీ ఎమ్మెల్యే మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారు, జనసేన సీనియర్ నాయకులు కూడా మనతో పాటుగా స్టూడియోలోకి అందుబాటులోకి వచ్చారు. జ్యోతుల నెహ్రూ గారు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే కాసేపట్లో మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో రానున్నారు. దేవి ప్రసాద్ గారు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో రానున్నారు. డాక్టర్ తులసిరెడ్డి గారు, ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా మనతో పాటుగా మరి కాసేపట్లో లైవ్లోకి అందుబాటులో రానున్నారు. చందు సాంబశివరావు గారు, బీజేపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి రానున్నారు. ముందుగా అభయ్ చౌదరి గారు వెర్షన్ తీసుకుందాం. అభయ్ చౌదరి గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ వర్మ గారు, బాగున్నారా? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. రైట్, ప్రధాని మోదీ గారికి ఈ టైంలో ఒక్కసారిగా విభజన హామీల మీదో లేకపోతే ప్రత్యేక హోదాల మీదో ప్రేమ కనపరిచే అంత ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చిందని భావిస్తున్నారు మీరు? ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది అని మాట్లాడటం తెలుగు ప్రజలు ఏ విధంగా భావించాలో మాకు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే అన్యాయం జరిగింది. ఆయన కూడా ఆ రోజు అదే పార్లమెంట్ లో ఆయన కూడా ఉన్నారు. ఆ రోజు విభజన జరిగినప్పుడు ఈరోజు కాంగ్రెస్ ని విమర్శించడానికి తెలుగు రాష్ట్రాలను వాడుకుంటున్నారేమో, తెలుగు రాష్ట్రాలకి ఇప్పుడే గుర్తొచ్చిందా మోడీ గారికి? మేము అనేక సందర్భాల్లో మా ఎంపీలు కానీ, మా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అనేక సందర్భాల్లో మోడీ గారిని కలవటం జరిగింది. దాదాపుగా నరేంద్ర మోడీ గారిని అయితే మా గౌరవ ముఖ్యమంత్రి గారు 7 సార్లు కలిశారు. అమిత్ షా గారిని దాదాపుగా 12 దఫాలుగా కలిశారు. కలిసి ప్రతిసారి కూడా చెప్పడం జరిగింది, ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగింది, విభజన హామీలు నిన్న నెరవేర్చండి అని చెప్పి అనేక సందర్భాల్లో అనేక రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. రీసెంట్ గా జరిగిన మన సదస్సులో కూడా, దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో కూడా ప్రత్యేకంగా కోరటం జరిగింది, మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి, మాకు విభజన హామీలు నెరవేర్చండి అని కూడా చెప్తూనే ఉన్నాం. కానీ సడన్ గా ఒకేసారి మోడీ గారు నిన్న మాట్లాడటం అంటే కేవలం రాజకీయం కోసమనే మాట్లాడారన్నట్టు అనిపిస్తూ ఉంది. ఈరోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. ఈరోజు ప్రతి రాష్ట్రాన్ని కూడా తన కన్నబిడ్డల్లాగా అన్నిటికీ న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రధానమంత్రి గారికి ఉంది. సరే, ఇప్పటికైనా పోనే అన్యాయం జరిగిందని పాపం ఆయన గుర్తించారు, దానికి సంతోషం. ఆ అన్యాయాన్ని ఏ విధంగా భర్తీ చేయాలో ఈ భారతదేశానికి ఒక తండ్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్రానికి ఇకనైనా న్యాయం చేయండి, మేము అనేక సందర్భాల్లో కోరుతూ ఉన్నాం. ప్రత్యేకంగా మేము కోరుతూ ఉన్నది విభజన హామీలన్నీ కూడా నెరవేర్చడం. నేను వర్మ గారు, నిజంగా మేము చెప్తూ ఉన్నది ఏంటంటే, మెయిన్ గా ఆ రోజు మేము ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మేము కోరింది, మాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వండి. స్పెషల్ స్టేటస్ చాలా చాలా అవసరము ఆంధ్ర రాష్ట్రానికి. మీరు వేరే వాటితో కంపేర్ చేయొద్దు. మీరు ఎంతసేపు కూడా గతంలో మేము ఉత్తరప్రదేశ్ చేసాం, బీహార్ చేసాం, మధ్యప్రదేశ్ చేసాం అంటారు. మీరు ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ చేసినప్పుడు ఆ రాష్ట్రానికి రాజధాని
కోల్పోలేదండి. ఆ విషయాన్ని మేము పదే పదే చెప్తూ ఉన్నాం. ఈరోజు అప్పుడు రాజధాని నగరాలైన లక్నో గాని, పాట్నా గాని, భోపాల్ గాని ఆయా రాష్ట్రాలు మిగిలిపోయాయి. సో వాళ్ళకి రాజధాని ఉంది. కానీ ఆంధ్ర రాష్ట్రం అనేది రాజధానిని కోల్పోవటం జరిగింది. చాలా విధంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటుందని తెలిసి ప్రత్యేకంగా మేమేం కోరింది ఆ రోజు నుంచి కూడా ఇప్పటికీ కూడా ఒకే కంఠం వినిపిస్తూ ఉన్నాం. ఆ రోజు మా ఎంపీలు రాజీనామా చేసిన కాడి నుంచి కానీ ఇప్పటి వరకు కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మా ఎంపీలు కానీ అందరము కూడా ఒక ముక్త కంఠంతో ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలందరూ కూడా కోరేది మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అని కోరుతున్నాం. అన్యాయం జరిగిందని మరి వారికి తెలిసినప్పుడు మనకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఒక తండ్రిగా ఆయన పైనే ఉంది. కాబట్టి ఇకనైనా ఈ పార్లమెంట్ సెషన్స్ జరుగుతా ఉన్నాయి. ఇప్పుడైనా తెలుగు ప్రజలకి ఒక శుభవార్త చెప్పమనండి. ఈరోజు రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు కానీ, ఎందుకంటే ఈ రోజు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పొరపాటు, ఆ రోజు కనుక ఆయన స్పెషల్ ప్యాకేజీని కనుక ఆమోదించకుండా ఉంటే తప్పకుండా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకునేగలిగేవాళ్ళం. మేము కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. తప్పకుండా మేము అధికారంలోకి వస్తే మేము కూడా దీనిపైన గట్టిగా మాట్లాడుతాం. అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నాం కూడా. ఈరోజు 7 సార్లు మా ముఖ్యమంత్రి గారే స్వయానా మోడీ గారిని కలిసి చెప్పడం జరిగింది. అమిత్ షా గారిని కలవటం జరిగింది. మొన్న జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో చెప్పడం జరిగింది. విజయసాయి రెడ్డి గారు మా ఎంపీలు కూడా ఈ పార్లమెంట్ సెషన్ లో, గత పార్లమెంట్ సెషన్ లో కూడా వీళ్ళు ప్రత్యేకించి దీనిపైన పార్లమెంట్ వాయిదా తీర్మానాన్ని కూడా ఇవ్వడం జరిగింది. తక్షణమే చర్చకు అనుమతించాలని కూడా లాస్ట్ పార్లమెంట్ సెషన్ లో కూడా అడగడం జరిగింది. నేను మెయిన్ గా కోరేది ఏంటంటే చాలా వరకు ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగిందండి. ఈ రోజు మనం మెయిన్ గా చూస్తే కాగ్ నివేదిక ప్రకారం కూడా ఈవెన్ 2014-2015 అప్పుడే రెవెన్యూ లోటు దాదాపు 16,078 కోట్ల రూపాయలు ఆ రోజే చెప్పడం జరిగింది. ఆ ద్రవ్య లోటునన్నా రెవెన్యూ లోటునన్నా ఇవ్వండి అని చెప్పి కూడా అది మంజూరు చేయాలని మొన్న జరిగినటువంటి సౌత్ జోన్ కౌన్సిల్ మీటింగ్ లో కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కూడా అడగడం జరిగింది. నేను ఒక్కటే కోరుతూ ఉన్నా, ఈ రోజు రాజకీయాల అతీతంగా ఈ రోజు మనందరము కూడా ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలుగా మనం మాట్లాడాల్సింది. ఈ రోజు బీజేపీ నాయకులు ఏదో కాంగ్రెస్ ను ఎవరినో టార్గెట్ చేయాలని చెప్పి ఈ రోజు ఎన్నికలు వస్తున్నాయని మాట్లాడే మాటలు కాకుండా నిజంగా ఆంధ్ర రాష్ట్రంపై ప్రేమ ఉంటే మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి. మాకు కాగ్ నివేదిక ప్రకారం ఏదైతే మాకు రెవెన్యూ లోటు ఉందో అది తీర్చమనండి. అన్నిటికంటే ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ డెఫిసిట్ ఏదైతే ఉందో ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ నిజంగా చాలా అన్యాయానికి గురవుతూ ఉన్నాం. రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైన పోలవరం ప్రాజెక్ట్ ని కూడా ఈరోజు మేము ఎంతసేపు కూడా వాళ్ళు అన్యాయం చేస్తున్నాం. మేము ఒకటే ఇన్ ద ల్యాండ్ ఎక్విజిషన్ మాకు ప్రకారం బాధిత కుటుంబాలకు అసలైన నష్టపరిహారాన్ని చెల్లించాలి. పోలవరాన్ని నేషనల్ ప్రాజెక్ట్ గా కన్సిడర్ చేసినప్పుడు సార్ మీ ఆడియో బ్రేక్ అవుతుంది, ఒకసారి చెక్ చేయరా? జరిగిన పార్లమెంట్ లో ఎందుకంటే అబ్బాయి చౌదరి గారు మీ ఆడియో బ్రేక్ అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. రైట్, మనతో పాటుగా బుల్శెట్టి శ్రీనివాస్ గారు కూడా స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్, విభజన హామీల అంశం అవనియండో లేకపోతే ప్రత్యేక హోదా అంశం అనేది ఇంకా అది ఎపిసోడ్ లాగా కొనసాగుతూనే ఉన్నది. 2014 నుంచి కట్టుబట్టలతో ఆంధ్రప్రదేశ్ వచ్చింది, రాజధాని లేని ప్రాంతం, ఇవన్నీ కూడా మనం వింటూనే ఉన్నాం. మళ్ళీ ఒక్కసారిగా పార్లమెంటు సాక్షిగా నరేంద్ర మోదీ గారు చేసిన వ్యాఖ్యలు విభజన వాటిల్లోని కాంగ్రెస్దే మొత్తం పాపం అంతా, మాకే పాపం పుణ్యం తెలియదని. ఓకే, వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నారు, వీళ్ళు రైట్ చేశారు అనుకుంటే ఈరోజు అధికారంలో ఉన్నారు. మరి ఆ రకంగా వీళ్ళు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉండి వేరే పార్టీలు మాట్లాడే పరిస్థితి ఏంటి? వర్మ గారు నమస్కారం. అలాగే ప్రైమ్ లైన్ ప్రేక్షకులందరికీ, నాతో పాటుగా డిబేట్లో పాల్గొన్న మిత్రులందరూ కూడా నమస్కారం. వర్మ గారు ఏదైతే విభజన చట్టంలో హామీలని ఆ రోజు నరేంద్ర మోడీ గారు సాక్షాత్ ఈరోజు మాట్లాడిన మాటలు మనం విన్నాం. ఏంటంటే ఆ రోజు అర్థవంతంగా అర్థం లేకుండా విభజన చేసి రాష్ట్రాలని అన్యాయం దిశగా, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి బాగా అన్యాయం జరిగిందని చెప్పి మనం ఇప్పటి నుంచి అనుకుంటున్నాం. మరో రోజు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది అన్నప్పుడు ఈరోజు మనం రూలింగ్లో ఉన్నాం కాబట్టి మనం చేయగలిగే పరిస్థితుల్లో ఖచ్చితంగా విభజన హామీలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. మరి దాంట్లో ముఖ్యంగా స్పెషల్ స్టేటస్ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కనీస సౌకర్యాలు కల్పించలేని పరిస్థితుల్లో మరి ప్రభుత్వం ఉందంటే దానికి ఆర్థికంగా వాళ్ళకి ఇబ్బంది పడుతూ ఉన్నారు. పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసుకోలేకపోతున్నాం, విశాఖ రైల్వే జోన్ని ప్రకటించుకోలేకపోతున్నాం, దుగ్గరాజపట్నం పోర్టుని గురించి మాట్లాడే హక్కు ఉన్నా కానీ దాని గురించి మాట్లాడిన బీజేపీ ప్రభుత్వం
ఈరోజు మేము వాళ్ళతో కలిసి పనిచేస్తున్నప్పుడు కూడా రాష్ట్రానికి అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా జనసేన పార్టీ ఎవరినైనా నిలదీసి అడిగే హక్కు మాకుంది. ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా నేను ఖచ్చితంగా ఈ విషయంలో మరి ఎవరైనా మరి అంతకుముందు మరి అబ్బాయి చౌదరి గారు ఒక విషయం చెప్పారు, నేను ఆయన్నే సూటుగా క్వశ్చన్ చేస్తూ ఉన్నా. మీరు ఏదైతే మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ తప్పు చేసిందని ఇవాళ బీజేపీ అన్నట్టు మీరు మాట్లాడుతూ ఉన్నారు. మరి తెలుగుదేశం పార్టీ తప్పు చేసినప్పుడు అబ్బాయి చౌదరి గారు ఈరోజు మీరు రూలింగ్లో ఉన్నారు, మీరు డిమాండ్ల కోసం రోడ్డు మీదకి వస్తారా? జనసేన పార్టీ ప్రత్యేక హోదా కోసం మేము కూడా మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రానికి న్యాయం జరగడం కోసం పార్టీని పక్కన పెడదాం, ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం జరిగేంత వరకు పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మనల్ని మోసం చేశారు మీరు అన్నట్టే ఈరోజు మేము కూడా మిమ్మల్ని అంటున్నాం. ఎందుకంటే ఆ రోజు మాకు 25 సీట్లు ఇవ్వండి, లేకపోతే మాకు మ్యాండేట్ ఇవ్వమని చెప్పి మీరు అడిగారు. దాని ప్రకారం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తప్పు లేకుండా మీకు బ్రహ్మాండమైన మ్యాండేట్ ఇచ్చారు. దాంట్లో భాగంగా మీరు ఈరోజు తీసుకురాకపోవడానికి మీ తప్పైనా వాళ్ళ తప్పైనా రాష్ట్రానికి మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన అవసరం మాకంటే ముందు మీకుంది. మరి దాని మీద మేము మిమ్మల్ని విమర్శించడం అని కాదు, మన అందరి బాధ్యతగా తీసుకొని ఈ హోదా ఉద్యమాన్ని ఎదురు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు, ఈరోజు పనిష్మెంట్ అనుభవించాడు. అదే తప్పుని మీరు చేస్తే మీకు అదే పనిష్మెంట్ రాష్ట్ర ప్రజలు ఇవ్వచ్చు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇవాళ మనం రూలింగ్లో ఉన్నాం కదా, మనం ఏం మాట్లాడుందా చెల్లుద్దంటే రూలింగ్ 5 years ఓన్లీ. ఆ తర్వాత ఇంకో ఎమ్మెల్యే వస్తాడు, ఆ తర్వాత ఇంకో ముఖ్యమంత్రి వస్తాడు, ఆ తర్వాత ఇంకో ప్రధానమంత్రి కూడా రావచ్చు, మనం ఏం చెప్పలేము దీంట్లో. ఇవాళ మోడీ గారు మాట్లాడింది ఆయన ఆత్మసాక్షిగా ఒకసారి ఆలోచన చేసి ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగిందని చెప్పి నేను ఆరోపణ కాదు నిజాలతో సహా మాట్లాడుతూ ఉన్నా. ఎందుకంటే ఈ ప్రత్యేక హోదా లేక అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ని ఇవాళ ఎలాంటి పరిస్థితిలో ఉందంటే, ఎలాంటి దుస్థితిలో ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి, ఆర్థిక ఇబ్బందులు, పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయలేని పరిస్థితి, చేయాలని అనుకున్నప్పుడు కూడా ఒక జాతీయ ప్రాజెక్ట్ని కేంద్ర ప్రభుత్వం మేము జాతీయ ప్రాజెక్టు ప్రకటించిన తర్వాత, రాజ్యసభలో కానీ లోక్సభ ప్రకటించిన తర్వాత దాని బాధ్యత పూర్తిగా మేము తీసుకుంటాం చెప్పిన తర్వాత దాన్ని ఈ రోజు వరకు పూర్తి చేయకపోవడం మరి మీకు బాధ్యత లేదా అని అడుగుతున్న బీజేపీ వాళ్ళని. అదేవిధంగా ఈరోజు ఏదైతే మరి ఈ ఇంతమంది ఎంప్లాయ్మెంట్ ప్రతి సంవత్సరం బీటెక్ ఎంటెక్ చదివిన స్టూడెంట్స్ అంతా మరి లక్షలాది మంది వేలాది మందిగా బయటకు వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా మారి ఇవాళ ఆంధ్ర రాష్ట్రం నుంచి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర రాష్ట్రం నుంచి హైదరాబాద్ కానీ లేకపోతే పూణే కానీ బొంబాయి కానీ ఇతర 10,000 15,000 కూడా ఉద్యోగం చేస్తూ ఉన్నారు. ఇలాంటి దుస్థితి వచ్చిందంటే ఈ రాజకీయ పార్టీల కారణం కాదని అడుగుతూ ఉన్నా. దీనికి బాధ్యత ఎవరు తీసుకోవాలి? బీజేపీ వాళ్ళు తీసుకోవాలి, జనసేన వాళ్ళు తీసుకోవాలి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా తీసుకోవాలి. మీరు ఏదన్నా అంటే మేము అక్కడ అడిగాం, మీరు అడిగారా లేదన్నది కాదు, మనం చేసామా లేదన్నది, ఇవాళ మనం చేయగలిగామా లేదన్నది. ఆ రోజు బ్రహ్మాండమైన మ్యాండేట్ మీకు ఇచ్చినప్పుడు దానికి మనం న్యాయం చేయడానికి వైసీపీ పార్టీ పోరాడుతుందనే నమ్మకాన్ని తీసుకురండి. అది మీకు బ్రహ్మాండమైన జనంలో ఇంకా ఈరోజు మీరు అన్నమాట నిలబెట్టుకుంటారు అంటే ఆ రోజు మీరు అన్నారు ప్రత్యేక హోదా ఇస్తాం, తెస్తాం, పోరాడతాం, మెళ్ళ ఉంచుతాం అని చెప్పారు. మరి దానికి ఈరోజు కట్టుబడి ఉండండి. ఈ రోజు నుంచి నిరసన సగలు తెలియజేయండి. మీరు రాజ్యసభలో కానీ మరి అదే ఆ రోజు మీరు అందరూ కూడా 5 ఎంపీలు లేదా 10 మంది ఎంపీలు మేము రిజైన్ చేసేస్తాం, ఇవాళ మరి రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని ఆ రోజు పోరాటం చేసిన పోరాటాన్ని ఈరోజు మీరు మొదలు పెట్టవలసిందిగా నేను కోరుతున్నారు. మీరు రిజైన్ చేయమని కాదు, కనీసం అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి ప్రత్యేక హోదా గొడవ జరుగుతుందరా బాబు రాజ్యసభలో లోక్సభలోను వీళ్ళ వంతు ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారన్న నమ్మకాన్ని మన ప్రజల్లో కల్పించవలసిగా నేను కోరుతా ఉన్నా. మేము ప్రతిపక్షంలో ఉన్నా పాలకపక్షంలో ఉన్నా ఏ అయినప్పుడు కూడా రాష్ట్ర ప్రజలకి న్యాయం జరగడం మీకు కానీ మాకు కానీ ముఖ్యం. కాబట్టి దానికోసం మన పోరాటం ఉండాలి తప్ప పార్టీలు విమర్శించుకోవడం కాదు. ఇవాళ జాతీయ ప్రాజెక్టుని మరి రీఅప్డేషన్లో ఇవ్వాల్సిన డబ్బులు కానీ జాతీయ ప్రాజెక్టుని పూర్తి చేయవలసిన బాధ్యత కానీ ఇవాళ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అడ్డదిడ్డంగా విభజింతే ఆ రోజు వాళ్ళు దింపేశారు ప్రజలు. ఈరోజు మీరు రాష్ట్రంలో ఈరోజు పార్టీ సంకనాకి పోయిందంటే కాంగ్రెస్ పార్టీ దానికి కారణం ఆ రోజు విభజన చట్టం కాదా అని అడుగుతా ఉన్నా. మరి అలాంటప్పుడు ఇదే పరిస్థితి బీజేపీ కొనసాగితే రేపొద్దున బీజేపీ పార్టీకి ఏ రకంగా మనం ఓట్లు వేయమని అడుగుతాకి జనంలోకి వెళ్తాం. రెండో చూసుకుంటే ఇవాళ విశాఖ ఉక్కుని రీసెంట్గా అమ్ముతామని దీన్ని చేసినప్పుడు జనసేన పార్టీ కానీ సిపిఐ సిపిఎంలు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున మరి దాంట్లో ఉద్యమం చేపట్టాం. దాని మీద కూడా కనీసం మాట వరుస కూడా దాంట్లో రాజ్యసభలో కానీ లేదా లోక్సభలో కానీ దాని గురించి మాట్లాడలేని దుస్థితిలో ఈరోజు రాజకీయ పార్టీలు ఉన్నాయంటే
దీనికి కారణం ఎవరో కూడా అబ్బాయి చౌదరి గారు మీరు కూడా ఆలోచించేయండి. Right. మీరు అక్కడ అడిగారా లేదన్నది కాదు, మనం తెచ్చామా లేదన్నది తేవడం కోసం మీరు అంత అగ్నిపక్షం వేయండి. దాంట్లో మేము కూడా మీతో కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తానని చెప్పి నేను తెలియజేస్తాను. రైట్, మనతో పాటుగా జ్యోతుల నెహ్రూ గారు కూడా జాయిన్ అయ్యారు. నెహ్రూ గారు గుడ్ ఈవినింగ్ అండి. నెహ్రూ గారు ఆడియో సార్ వినిపిస్తుందా సార్? మీ ఆడియో మ్యూట్లో ఉన్నది, ఒకసారి చెక్ చేయరా? నెహ్రూ గారు నెహ్రూ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నెహ్రూ గారు, ప్రధాని మోదీ గారు చేసిన వ్యాఖ్యలు, ఈ పాపం అంతా కాంగ్రెసే, విభజనకి సంబంధించిన అంశం అంతా కూడా ఆ పాపం వాళ్ళే మూట కొట్టుకోవాలి, మాదేమీ లేదు, తలుపులు మూసారు, టార్చ్ లైట్లు వేసారు, క్యాండిల్ వేసారు, అడ్డగోలుగా విభజించేశారు, మేము విభజించాం కానీ ఇంత దారుణంగా ఎప్పుడూ మేము చేయలేదు, వాళ్ళు చేసిన తప్పులే ఈరోజు ఏపీ తెలంగాణలో ఇబ్బంది పడుతున్నారు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కష్టాల పాలయ్యింది అని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేయడాన్ని ఈ టైంలో ఎలా చూడాలి? వాయిస్ వినపడుతుందండి? ప్లీజ్. హలో, వాయిస్ వినపడుతుంది కదా సార్? నెహ్రూ గారు, మీ వాయిస్ క్లారిటీ లేదండి. అదే చూస్తున్నాను నేను. వాయిస్ వినపడుతుందా? ఓకే, మాట్లాడండి. గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులు సార్, మీ పక్క నుంచి ఏదో ఆడియో ఏదో వస్తున్నది నెహ్రూ గారు, మీ పక్క నుంచి ఏదో ఆడియో వస్తున్నది, టీవీ ఆన్ చేయడం లేకపోతే యూట్యూబ్ ఆన్ చేయడం ఏదో జరిగింది, ప్లీజ్. రైట్ రైట్, ఓకే ఓకే, ప్లీజ్. అలాగే జనసేన మిత్రులకి, ప్రేక్షకులకి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఇప్పుడు ఏదైతే మోడీ గారు నిన్న పార్లమెంట్ లో మాట్లాడినటువంటి సందర్భంలో దీన్ని ఒక రకంగా మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ కానీ, తెలుగు ప్రజలకు కానీ, తెలంగాణ ప్రాంతాలకు కానీ విభజన వల్ల నష్టం జరిగింది, సరి అయినటువంటి సహకారాన్ని అందించలేకపోయాం అని తెలిసినందుకు సంతోషించాలో, లేదు ఈ రకమైనటువంటి విభజన వల్ల నష్టపోయినటువంటి పరిస్థితి కలగడానికి అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీజేపీ పార్టీ కూడా కారణం ఉన్నది మనందరికీ తెలుసున్నటువంటి విషయమే. ఎందుకంటే ఇద్దరు కలిసే ఆ రోజు ఈ విభజన బిల్లుని తలుపులేసి గందరగోళ పరిస్థితుల్లో దీన్ని ఆమోదింపజేసినటువంటి పరిస్థితి రాజ్యసభలో. ఆ రకంగా మేము పోరాడి ఇక్కడ పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ గా ఉండవండి, అలాగే ప్రత్యేక హోదా అంశాన్ని అవనివ్వండి, వాళ్ళు 5 ఏళ్ళు అంటే కాంగ్రెస్ వాళ్ళు ఒక్కడుగు ముందుకేసి ఆనాడు ప్రధాన ప్రతిపక్షం అయినటువంటి బీజేపీ వారు 10 ఏళ్ళు కావాలి, 5 ఏళ్ళు సరిపోద్దని చెప్పేసి చెప్పినటువంటి సందర్భం కూడా మనం మర్చిపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఈ రకంగా ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే బాధ్యులే. ఆంధ్రప్రదేశ్ ని ఒక రాష్ట్రం లేనటువంటి పరిస్థితులు, విచిత్రకరమైనటువంటి ఇక్కడ విభజన జరిగింది. ఇది కోరుకున్నవాడు ఎప్పుడు కూడా రాజధాని వదిలి కొత్త రాజధాని కోసం పోయేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఇక్కడ అటువంటి పరిస్థితి కాకుండా ఎవరైతే విభజన కోరుకున్నారో ఆ విభజన కోరుకున్న వాళ్ళకి పూర్తి ఎస్టాబ్లిష్డ్ రాజధానిని ఒక సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి నగరంగా అభివృద్ధి చెందినటువంటి రాజధానిని ఆ వేళ వదులుకుని బయటికి మేము వదిలిపోం బాబోయ్ అన్నటువంటి ఆంధ్రప్రదేశ్ బయటకు రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఉభయలు కూడా, పాలకపక్షం ప్రతిపక్షం, ఆనాటి ప్రతిపక్షం పాలకపక్షం కూడా. అయితే ఇక్కడ విచిత్రకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే, మిత్రులు అభయ్ చౌదరి గారు మాట్లాడుతూ నేను విన్నాను,
అప్పటికే జాయిన్ అయినటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ చాలా తప్పు చేసింది. ఆ తప్పు వల్ల తీవ్రంగా ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందని చెప్తున్నటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ తప్పు చేయలే. తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా కావాలని పోరాటం జరిగింది. ఆ పోరాటంలో ప్రత్యేక వాదాన్ని మించినటువంటి పరిస్థితుల్లో ప్యాకేజ్ ఇస్తామని చెప్పి టెక్నికల్ అంశాల మీద ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నాం, కానీ ప్రత్యేక హోదాన్ని మించినటువంటి పరిస్థితిని కల్పిస్తామని చెప్పేసి ఆనాడు బీజేపీ ప్రభుత్వం నమ్మబలికినటువంటి కారణంగా ప్రత్యేక ప్యాకేజ్ ఒప్పుకున్నటువంటి పరిస్థితి. అయితే దాన్ని కూడా సరైనటువంటి విధానంలో వాళ్ళు అమలు చేయనటువంటి పరిస్థితి. వాస్తవంగా వాటన్నిటిని దృష్టిలో పెట్టుకునే బీజేపీ తోటి తెగతెంపులు చేసుకుని 2 కేంద్ర మంత్రి పదవులను వదులుకుని మేము ఆ రోజు బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ వర్మ గారు, నా వాయిస్ వెళ్తుందా? వర్మ గారు మాట్లాడండి నెహ్రూ గారు. ఓకే, ఇటువంటి పరిస్థితి ఆనాడున్న కారణంగానే జరిగినటువంటి పరిస్థితి. దాన్ని వెంటనే మేము తప్పు తెలుసుకున్నాం. అరే మన మోసపూరితమైనటువంటి విధానంలో తప్పటడు వేయించారు కేంద్ర ప్రభుత్వం అని చెప్పి తెలుసుకొని వెంటనే వాళ్ళ నుంచి, ఆ ప్రభుత్వం నుంచి బయటకు రావడమే కాకుండా మేము పోరాటం చేయడం మొదలు పెట్టాం ఇమీడియట్ గా. కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏదైతే తెలుగుదేశం పార్టీ చాలా ఘోరమైనటువంటి తప్పిదం చేసింది, ఆ తప్పిదం వల్లే ఇవాళ తీవ్రంగా నష్టపోయామని చెప్పేసి చెప్తున్నారో వారు ఒకసారి వాస్తవాల్లోకి వెళ్ళి చూడాలి. గత ఎన్నికల ముందు వారు చెప్పినటువంటి మాటలు ఏంటండి? ఇస్తానండి అబ్బాయి చౌదరి గారు 1 minute. ఇప్పుడు వారు చెప్పినటువంటి మాటలు ఏంటి? 25 మంది ఎంపీలు ఇచ్చినట్టయితే, ఈ రాష్ట్ర అధికారులను మాకు ఇచ్చినట్టయితే, మేము కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలో ఉంచైనా సరే ఎవరు కేంద్రంలో అధికారంలోకి వచ్చినా ప్రత్యేక వాదాన్ని సాధించి తీరుతామని చెప్పేసరి ఆనాడు చాలా గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పరిస్థితి. ఆ వైపు ఏమైనా వీళ్ళు కడుగు ముందుకేసినటువంటి పరిస్థితి ఉందా అండి? ఇవాళ చెప్తున్నారు ప్రతి పార్లమెంట్ లోని మేము అడుగుతున్నాం అని చెప్పేసాను. అడగడం ఏంటండి? గౌరవ ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారి ఢిల్లీ వెళ్ళినప్పుడే కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసిన తర్వాత, మోడీ గారిని వీళ్ళందరినీ కలిసిన తర్వాత బయటకు వచ్చి చేతులు ఎత్తేశారు. ఎందుకంటే మన అవసరం వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళు మేము ఏమీ చేయలేం, అడుగుతూనే ఉంటాం. ఎన్నాళ్ళు అడుగుతారు ఈ ప్రత్యేకవాదాన్ని? ఇప్పుడు 3 సంవత్సరాల దగ్గరకు వచ్చే 32 మాసాలు అయింది. ఈ 32 మాసాల కాలంలోనే వీళ్ళు చేసింది ఏంటండి? కనీసం ప్రత్యేకవాదం మీద సరైనటువంటి విధానంలో డిమాండ్ పెట్టారా? లేదు. అతి కీలకమైనటువంటి హైదరాబాద్ లాంటి నగరాన్ని వదిలేసినటువంటి పరిస్థితుల్లో దానికి సబ్సిడైజ్ చేయడం కోసం మనకి ప్రాణాధారమైనటువంటి పోలవరం ప్రాజెక్ట్, ఆ పోలవరం ప్రాజెక్ట్ యొక్క నిర్మాణం గురించి కానీ, దానికి కావాల్సినటువంటి నిధుల మీద కానీ, విధుల మీద కానీ ఏమైనా వీళ్ళు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసి కానీ, డిమాండ్ చేసి కానీ, బతిమాలికుని కానీ ఏమైనా సాధించింది ఏమైనా ఉందండి? ఇవాళ నిర్వాసితులు అలో రామచంద్ర అని చెప్పేసి పోలవరం నిర్వాసితుల యొక్క దుస్థితి కానీ చూసినట్టయితే వాళ్ళు మనం కళ్ళీళ్ళు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి సార్. ఎందుకంటే కంప్లీట్ గా మండలాలు మునిగిపోయినాయి. ఇవాళ ముందస్తుగానే మునిగిపోయినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మనకు అవకాశం లేనటువంటి పరిస్థితి వస్తుంది. వాళ్ళందరూ కూడా గగ్గోలు పడుతున్నటువంటి పరిస్థితి. ప్రత్యక్షంగా మా జగంపేట నియోజకవర్గం గోకవరం మండలంలోకి ఒక దేవీపట్నం మండలం అని చెప్పి మొత్తం నాన్ ట్రైబ్స్ అంతా కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకు ఉండడానికి ఇల్లు లేకుండా చేశారు. సరి అయినటువంటి ప్యాకేజ్ ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. సరి అయినటువంటిదే కాదు, ఏదో ఒక రకమైనటువంటి ప్యాకేజ్ కూడా ఇవాళకి కూడా చెందనటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఇవాళ సుమారు 2010 కుటుంబాలు 1010 కుటుంబాలు ఒక దగ్గరికి వస్తే
640 కుటుంబాలు ఒక దగ్గరికి వచ్చి 2 కాలనీలలో ఇవాళ ఇల్లు లేక ఓకే వాళ్ళకి ప్యాకేజ్ అందక హలో రామచంద్రాన్ని గోల పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటి మీద ఏమన్నా వీళ్ళు సిన్సియర్ గా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉందా అండి? పోలవరాన్ని మేము రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి టోటల్ గా రాష్ట్రాన్ని రివర్స్ లో నడిపిస్తున్నటువంటి పరిస్థితులు ఈవేళ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైట్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఓకే ఇటువంటి పరిస్థితుల్లో తగుదలం అని చెప్పి తయారై ఇవాళ తెలుగుదేశం పార్టీ వల్ల ఈ రాష్ట్రం నష్టపోయిందంటారండి. రైట్ ఓకే. తెలుగుదేశం పార్టీ అభివృద్ధిని సంక్షేమాన్ని సమాన స్థాయిలో నడిపించుకెళ్ళింది. 16,000 లోటు బడ్జెట్ తోటి తీసుకున్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఈవేళ మీరు ఎక్కడ తీసుకెళ్లారండి? అటు లోటుని 40,000 కోట్లు పైబడి లోటు బడ్జెట్ ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ఈ రాష్ట్రంలో. ఇది మేం చేసావా? రైట్ సార్ ఓకే. 1 minute అండి. పాలనలోనే నెహ్రూ గారు ఇవాళ ఆఖరికి ఒక దారి మనం చెప్పుకోవాలనుకుంటే ఇవాళ తీసేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఏర్పడేటువంటి ఓకే. పరిస్థితి ఉంది. రైట్ ఏమిటంటే ఓడిది అనేటువంటి పరిస్థితి ఏ రోజైనా ఉందా అండి రాష్ట్రానికి? ఓకే ఒక్కటి నేను చెప్తున్నాను, ఒక్కరోజు ఈ గంటలో మేము ఓడి తేలేదు అని ధైర్యంగా చెప్పుకోగలిగినటువంటి పరిస్థితి రాష్ట్ర ఫైనాన్సింగ్ డిపార్ట్మెంట్ ఉందా అండి? ఓకే పాపం ఆయన ఎక్కడ మంత్రిగా ఉన్నాడో నాకైతే అర్థం కావట్లేదు. నేను ఎప్పుడు చూసినా ఢిల్లీలో బ్యాక్ అడుగు తిరగడమే సరిపోతుంది ఆయన ఆర్థిక శాఖ మంత్రి గారు. రైట్ ఓకే. నెహ్రూ గారు 1 minute ఉండండి. మిగతా ప్యానలిస్టులు మాట్లాడిన తర్వాత కూడా, ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఉన్నారు, తులసిరెడ్డి గారు కూడా వస్తున్నారు, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. 1 minute అండి. బీజేపీ సోదరులు ఖచ్చితంగా దీని మీద నేను ఒకటే చెప్తున్నాను, వాళ్ళకైనా సరే మంచికో చెడుకో ఎవరు నష్టం చేశారు ఎవరు లాభం చేశారు అన్నది పక్కకు పెట్టి ఈ విభజన అంశంలో మాత్రం బీజేపీ వారు బాధ్యత తీసుకుని ఇవాళ ఇక్కడ రాష్ట్ర రాజధాని అంశం మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బాధ్యత లేదు అంటారు, పెద్దన్నగా చేయాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా బీజేపీ వారి మీద ఉంది. అలాగే ఈ విభజన అంశంలో నష్టపోయినటువంటి అన్ని అంశాలని కూడా ఇవాళకైనా సరే మరి దృష్టి ఏర్పడ్డది కాబట్టి, వాస్తవాన్ని అంగీకరించారు కాబట్టి మరి మోడీ గారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కు రావాల్సినటువంటి అన్ని కూడా సమకూర్చేటటువంటి బాధ్యత రావాలి, ప్రత్యేక హోదాని ఇవ్వాలి. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ కాకుండా ఆపాలి. అలాగే విశాఖలో రైల్వే జోన్ ని విత్ డివిజన్ తోటి ఇవ్వాలి. ఇలా ఉన్నటువంటి అంశాలన్నింటినీ పోలవరానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఇప్పటికైనా సరే వాస్తవాలకు దగ్గరికి రండి. ఓకే ఓకే ఓకే. ఏదో పాపం నెహ్రూ గారు 1 minute. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టినటువంటి ఒక పిటిషన్ నెహ్రూ గారు వినండి. నెహ్రూ గారు ఇంకా వాళ్ళ కన్ను వాళ్ళ నెహ్రూ గారు ఇంకా చాలా టైం ఉంది. మీరు అప్పుడే అన్ని డిమాండ్లు చెప్పికండి. మిగతా ప్యానలిస్టులు కూడా వాళ్ళ వెర్షన్ విన్న తర్వాత ఇంకా ఏమైనా డిమాండ్లు ఉంటే అవన్నీ కూడా చెప్తే కానీ 1 minute అండి. ఎన్ని డిమాండ్లైనా మాట్లాడడానికి అవకాశం ఉంది సార్. ఓకే రైట్ 1 minute అండి. మనతో పాటుగా టీఆర్ఎస్ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. దేవిప్రసాద్ గారు ఏంటి ఈరోజు పెద్ద ఎత్తున హడావిడి చేశారు? అందరికి నమస్కారం. ప్యానల్ అంటే హడావిడికి కారణం ఎవరనేటువంటిది కూడా ఆలోచించాలి కదా. నిన్న అంటే రాష్ట్ర విభజన అనేటువంటిది అనేక ఆకాంక్షల మధ్య చాలా దశాబ్దాల కాలంగా జరిగినటువంటి పోరాట ఫలితంగా, ఆకాంక్షల ఫలితంగా వచ్చినటువంటి ఒక ప్రక్రియ ఈ విభజన ప్రక్రియ. సహజ విభజన జరిగినప్పుడు కొందరికి గాయాలు కావచ్చు, కొందరికి సంతోషం ఉండొచ్చు, రకరకాలుగా వర్షన్స్ ఉంటాయి. ఎందుకంటే ఒక కుటుంబంలోనే 2 3 ఫ్యామిలీ సభ్యులు విడిపోయినప్పుడు సహజంగానే ఉండేటువంటివి ఒక రాష్ట్రం విడిపోయినప్పుడు ఉంటాయి. ఆ ఉండడాన్ని కన్విన్స్ చేసి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆ రోజు ప్రయత్నం చేసి రాజ్యాంగబద్ధంగా లోక్సభలో రాజ్యసభలో ఆ బిల్లు పాస్ అయినటువంటి విషయం మనకు అందరికీ తెలుసు. దాదాపుగా 7.5 సంవత్సరాలుగా 2 రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఎవరి తరహాలో వారు పరిపాలన చేసుకుంటూ అభివృద్ధి కోసం ముందుకు పోతున్నటువంటి విషయం మీకు అందరికి తెలుసు. కానీ 7.5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటనని మళ్ళీ ఉదాహరణగా తీసుకొని మళ్ళీ విద్వేషాలు, అంటే 2 ప్రాంతాల మధ్య ఉన్నటువంటి విద్వేషాలను రగల్చేటువంటి ప్రయత్నం నిన్న మోడీ గారు చేసిందనేటువంటి మాట వాస్తవం. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్స్, పార్లమెంట్ అనేటువంటిది భారతదేశ ప్రజాస్వామ్యానికి
ప్రజాస్వామ్య ప్రక్రియకు ఒక చీరం లాంటిది, సింబల్ లాంటిది. మనకందరికి కూడా అన్ని దేవాలయాల కంటే గొప్ప దేవాలయం పార్లమెంట్ అందరికి కూడా. అటువంటి దానిలో మనం విశ్వాసాన్ని నింపగలగాలి కానీ విద్వేషాలు నింపే పని చేయొద్దు అనేటువంటిది మోడీ గారికి తెలియక కాదు. మరి ఎందుకు చేసిండ్రు, ఏ లబ్ధి కోసం చేసిండ్రు, ఇటు ఎట్లాగో ఎన్నికలు జరుగుతున్నాయి, ఎన్నికల ప్రచారాన్ని 5 రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము కాశ్మీర్ నుంచి మొత్తం అన్ని రాష్ట్రాల గురించి మాట్లాడినాం అనేటువంటి మాట కూడా చెప్తా ఉన్నాం. కానీ హడావిడి చర్చ అనేటువంటి దానికి ఏం ప్రాతిపదిక అండి? తెలంగాణకు విభజనకు సంబంధించి చాలా ప్రాతిపాదికలు జరిగినాయి. 69 ఉద్యమం కావచ్చు, అంతకుముందు జరిగినటువంటి మొట్టమొదటి పదవి కమిషన్ ముందే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక మంది కూడా విలీనం కావద్దనేటువంటి అంశం. అంటే దాదాపుగా ఒక 7 దశాబ్దాలు, 69 చూసుకుంటే 40-45 ఏళ్ల చర్చ, 60-70 ఏళ్ల చర్చ. ఈ చర్చ హడావిడి చర్చ అవుతుందండి. రాజకీయ పార్టీలు తాము సరైనటువంటి చర్చ చేసుకొని చెప్పాలి కానీ ఇవాళ మొత్తంగా కూడా ఇవాళ విభజన అనేటువంటిది ఇది దుర్మార్గంగా జరిగింది, మేము విభజన చేస్తే కరెక్ట్ చేస్తాం, మా ఒక్క పార్టీ కరెక్ట్, దేశంలో ఏ పార్టీలు కరెక్ట్ కావు, మేము చేసినాము జార్ఖండ్ అది ఇది అన్ని సస్యశ్యామలంగా ఉన్నాయి, మీరు విభజించిన ఆంధ్ర తెలంగాణ ఇట్లా ఉన్నాయంటే ఆంధ్ర తెలంగాణ మధ్య ఏమి కొట్లాటలు జరుగుతలేవు, ఏమి దుర్మార్గాలు జరుగుతలేవు, ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటలేరు, అన్నదమ్ముల్లాగా అందరం కలిసి ఉండేటువంటి స్థితి ఉంది. ఇవాళ డెఫినెట్ గా చాలా మంది చాలా రకాలుగా అనుమానాలు రేకెత్తించినప్పటికీ కూడా 7.5 సంవత్సరాల్లో 2 ప్రాంతాల మధ్య ఆ అన్నదమ్ముల అన్యోన్యమే ఉంది. 2 రాష్ట్రాల్లో ఒక్కొక్కరం ఒక్కొక్క రకమైనటువంటి తరంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ ఉండేటువంటి. ఓకే, దేవిప్రసాద్ గారు, ప్రధానంగా మీ డిమాండ్లు ఏంటండి? మీరు ఏంటంటే ఆర్థికంగా బలపడి ఉన్నారు, మీకు ఎటువంటి ఇబ్బందులు లేవు, మీరైతే సేఫ్ జోన్లోనే ఉన్నారు. ఆంధ్రప్రదేశే కదా ఏమీ లేకుండా కట్టుబట్టలతో వెళ్ళిపోయింది, కష్టాల్లో ఉన్నదని న్యాయం అక్కడ చేయాలన్నది ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్. ఇప్పుడు ఇది చేయమనండి, మేము ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేస్తే మేము వచ్చేమో అనుకుంటలేం కదండి. ఆంధ్రకి అన్యాయం చేయండి అని మేము చెప్పడం లేదు, న్యాయం చేయమనే మేము చెప్తాం. పార్లమెంట్ లో కూడా ఆ రోజు మా పార్లమెంట్ సభ్యులు కూడా చెప్పింది కూడా అదే, మీరు ఆంధ్రకి ఏమి ఇచ్చుకుంటూ తెచ్చుకోండి, విభజన అంశంలో తెలంగాణకు పెట్టిన వాటిని కూడా అమలు చేయమంటున్నాం. ఇలా మాకు బయ్యాల ముక్కు లేదు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ లేదు, జాతీయ ప్రాజెక్ట్ లేదు, ఏవి కూడా లేవు కదా. ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా అమలు చేయలేదు. సరికదా ఇవాళ ఏం చేస్తుందంటే ఈ హామీల మీద ప్రశ్నించి భారతీయ జనతా పార్టీ విధానాలన్నీ కూడా ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయి, స్వతంత్ర వ్యవస్థలన్నీ కూడా తనకు అనుకూలంగా మలుచుకుంటుంది అని మాట్లాడితే ఒక జాతీయ ప్రత్యామ్నాయం తెలుగు రాష్ట్రాల్లో పురుడు విప్పేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు అట్లా మాట్లాడితే సరికాదు అనేటువంటి పద్ధతిలో ఇవాళ దురహంకార పూరితమైనటువంటి మాటలు మాట్లాడతాం. ఇవాళ విభజన అంశాలు మీరు 7.5 సంవత్సరాల కింద కాంగ్రెస్ పెట్టిందండి. 7.5 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ఏం చేసింది? 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి విభజన చట్టంలోని అంశాలని మీరు ప్రస్తుతం అమలు చేయండి. అట్లాగే రెండవది కూడా మీరు ఇటువంటి మాటలు మాట్లాడి ప్రజల్లో విద్వేషాలు రగిల్చే బదులు 2 రాష్ట్రాల మధ్య ఏమైనా సమస్యలు కూడా పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయండి. ఇలా నదుల అనుసంధానం అని ఆంధ్రప్రదేశ్ తో మాట్లాడిందా, తెలంగాణతో మాట్లాడిందా, ఎవరితో మాట్లాడిందండి? రాష్ట్రాల కాన్కరెన్స్ లిస్ట్ కూడా వాళ్ళ చేతిలోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి మేము బీజేపీ నాయకులకు విజ్ఞప్తి చేసేదంటే ఇటువంటి మాటలు మాట్లాడడం వల్ల ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆ కొద్దిపాటి కూడా పోతుంది. మేము విభజనకు వ్యతిరేకం కాదు, ప్రక్రియకు వ్యతిరేకం అని మాట్లాడారు. ఇలా మా అరవింద్ గారు కూడా మాట్లాడారు, మా ఎంపీ గారు. ఇది హడావిడిగా జరిగింది. మరి హడావిడిగా డోరు అంటే సుష్మా స్వరాజ్, వెంకయ్య నాయుడు ఇటువంటి గొప్ప నాయకులందరూ కూడా పార్లమెంట్ లో ఉన్నప్పుడు జరిగినటువంటి ప్రక్రియ. లోక్సభలో ఆర్డర్ తీసుకురావడానికి ఏమేం చేస్తారు? పార్లమెంట్ లో సభ్యునైతే నేను కాదు, నేను చూడలేదు పార్లమెంట్ లో. చాలా మంది పార్లమెంట్ ఉండవల్ల అరుణ్ కుమార్ దగ్గర చాలా మంది చాలా రకాలుగా దాని మీద భాష్యాలు చెప్పారు. కానీ 7.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 2 రాష్ట్రాలు పురోగమిస్తున్నటువంటి సందర్భంలో ఇటువంటి మాట్లాడడం నిజంగా మంచిది కాదు. ఇటువంటి మాటల్ని ఉపసంహరించుకోవాలి, అవసరమైతే ప్రధాని క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. మనతో పాటుగా చందు సాంబశివరావు గారు, బీజేపీ అధికార ప్రతినిధి. సాంబశివరావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. వర్మ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ, అన్నగారు జ్యోతిర్లింగ గారికి, దేవి ప్రసాద్ గారికి, శ్రీనివాసరావు గారికి, అబ్బాయి చౌదరి గారికి, ప్రేక్షకులకు నమస్కారం. రైట్ సాంబశివరావు గారు, స్ట్రైట్ నేను పాయింట్ లోకి వస్తున్నాను. 7.5 సంవత్సరాలు అయింది రాష్ట్ర విభజన జరిగి. ముందు నేను చిన్న రిక్వెస్ట్, ప్లీజ్. ఇది వన్ అగ్నెస్ట్ ఎవ్రీబడి అన్నట్టుగా ఉంది కాబట్టి మీరు కొద్దిగా టైం ఇవ్వాలి. ప్లీజ్ తప్పకుండా మీకు నచ్చినంత టైం తీసుకోండి, కానీ వాస్తవాలు మాట్లాడండి, రాష్ట్రం గురించి మాట్లాడండి. పార్టీలు, జెండాలు, అజెండాలు పక్కన పెట్టండి. జరిగిన అంశాలు, జరగవలసిన దాని గురించి స్ట్రైట్గా మాట్లాడండి సార్, ప్లీజ్.
ఇవాళ చర్చ పార్లమెంట్ లో ప్రధానమంత్రి గారు మాట్లాడిన మాటల మీద మాత్రమే లిమిట్ అవుతాం. ఇక పక్కకు అటు ఇటు వెళ్ళదు, బ్లేమ్ గేమ్ వద్దు, వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ, వాళ్ళు తప్పు చేశారు వీళ్ళు రైట్ చేశారని ఏమి అనుకోకుండా ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. ప్లీజ్. ప్రధానమంత్రి గారు మాట్లాడిన మాటలు నాకెలా అర్థమైనాయో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. ఆయన తెలంగాణకు వ్యతిరేకమని కానీ విభజనకు వ్యతిరేకమని కానీ మాట్లాడలేదు. ఆ తరీకాని ఆయన క్వశ్చన్ చేస్తూ, ఆ తరీకా అంటే ఏంటి, తరీకా అనే పదం అంటే విధానం, చేసిన విధానం లోపభూయిష్టంగా ఉంది కాబట్టి వాళ్ళ 2 రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయి అని చెప్పారు. 2 రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయి అని దేవి ప్రసాద్ గారు చెప్తున్నారు, లేదంటే జ్యోతుల నెహ్రూ గారు చెప్తున్నారు, శ్రీనివాస్ గారు చెప్తున్నారు, అభయ్ చౌదరి గారు చెప్తున్నారు, చంద్ర సాంస్టా గారు చెప్తున్నారు, మీరు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు. దాంట్లో ఏం డౌట్ ఏం లేదు. ఇంతవరకు జరిగిన డిస్కషన్ లో ఈ మాట మీద నల్ల బ్యాడ్జీలు పెట్టుకోవడం, బీజేపీ జెండాలు తగలేయటం, లేదంటే తప్పంతా బీజేపీది, బీజేపీ ఏం చేస్తుందని అడగటం ఏమన్నా ధర్మంగా ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ హ్యాస్ రికగ్నైజ్డ్ దేర్ ఈస్ ఎ ప్రాబ్లం. మాట్లాడుకోవచ్చు, మనం రిప్రజెంటేషన్స్ ఇవ్వచ్చు, మనం పార్లమెంట్ లో మాట్లాడుకోవచ్చు, బయట మాట్లాడుకోవచ్చు, ఎక్కడైనా మాట్లాడుకోవచ్చు. ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనం అందరం అంటున్నాం కాబట్టి పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి గారే ఈ 2 రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయి అని ఒప్పుకుంటే ప్రధానమంత్రి గారిని అభినందించాల్సిన అవసరం 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకి, ప్రజానీకానికి, రాజకీయ పార్టీలకి, నాయకులకి లేదా? అంతవరకు అది ఒక ఫేజ్. నంబర్ 2, వీళ్ళు ఏమంటున్నారు, సరే అంతా బాగానే ఉంది, మేము దశాబ్దాలుగా కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణ అన్నారు. బాగానే ఉంది. తెలంగాణ కొట్లాడి తెచ్చుకోవడం వల్ల వచ్చిందో, లేదంటే ఎవరన్నా ఇవ్వాలనుకున్నారో, లేదంటే ధర్మం అనుకున్నారో, ఏదన్నా అనుకున్నారో, మొత్తం మీద జరిగింది, జరగటాన్ని మనం ఒప్పుకున్నాం, అందరూ ఒప్పుకున్నారు. కానీ ఎలా జరగాలో మరి చట్టం రాసుకున్నాం కదా, రీఆర్గనైజేషన్ చట్టం 2014 రాసుకున్నామా లేదా? ఆ చట్టంలో ఏమేమి ఉందో మనం లీగల్ గా చేయగలమే కానీ ఆ చట్టంలో లేని అంశాలని మనం ఎవరి మీద ఎవరు బ్లేమ్ చేసినా చేయలేం కదా. ప్రత్యేక హోదా లేదండి విభజన చట్టంలో. ప్రధానమంత్రి సాంబశివరావు గారు చెప్తున్నారు ఇవాళ. సాంబశివరావు గారు, విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశం అన్నది పొందుపరిచారా లేదా? లేదు కదా, లేదు కదా, లేదు కదా, నోటి మాటే కదా. వాళ్ళు 5 సంవత్సరాలు అన్నారు, బీజేపీ వాళ్ళు 10 సంవత్సరాలు డిమాండ్ చేశారు, ఫైనల్ గా చట్టం వచ్చింది. ఆ చట్టంలో ఏ సెక్షన్ లో ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు సాంబశివరావు గారు, సార్ చిన్న ఇంటరప్షన్. సాంబశివరావు గారు, మీ ఆడియో కంప్లీట్గా బ్రేక్ అవుతుంది, మీ వీడియో ఫ్రీజ్ అవుతుంది. ప్లీజ్ మీరు సిగ్నల్లోకి రారా, ఎందుకంటే వీటన్నిటికీ సమాధానం మీరే చెప్పాలి కాబట్టి కొద్దిగా మీరు సిగ్నల్ సెట్ చేసుకుని నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రైట్, మనతో పాటుగా తులసిరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. డాక్టర్ తులసిరెడ్డి గారు, ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సీనియర్ నాయకులు. తులసిరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ వర్మ గారు. సార్, 2014 మర్చిపోలేని ఇయర్, 7.5 సంవత్సరాలు అయింది రాష్ట్ర విభజన జరిగి. అంటే విభజన హామీలన్నీ కూడా పూర్తిగా నెరవేరుస్తున్నాము, మేము ఏం చేయాలనుకుంటున్నామో అది పారదర్శకంగా మేము ముందుకు సాగుతున్నామని చెప్పి బీజేపీ నేతలు చెప్పే పరిస్థితి. కానీ ఇప్పటికీ కూడా విభజన చట్టంలో ఏవైతే ఉన్నాయో, ఏవైతే పొందుపరిచినవి ఉన్నాయో ఆ హామీలు ఏమీ నెరవేరలేదని రాష్ట్ర ప్రభుత్వాలు, గత రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు పాలిస్తున్న వైఎస్ఆర్సీపీ కూడా చెప్పే పరిస్థితి. అసలు జరుగుతున్న అంశాలన్నిటికీ కూడా ప్రధాన నిందితులు కాంగ్రెస్ అని చెప్పి మాట్లాడే పరిస్థితి. నిన్న కూడా మోడీ గారు అదే అంశాన్ని ప్రస్తావించారు. చీకటి గదుల్లో పెట్టి ఇష్టం వచ్చినట్లుగా చేశారు అని మాట్లాడే పరిస్థితి. ఏంటి ఈ సందర్భంలో, ఈ టైంలో ప్రధాని మోదీ గారు మళ్ళీ ఈ అంశాన్ని ఎందుకు రైజ్ చేశారు? రాష్ట్ర విభజన అంశం మీద ప్రధానమంత్రి గారు పార్లమెంటులో ప్రస్తావించిన వ్యాఖ్యలు ఇది అప్రస్తుతం, అనవసరం, అసందర్భం, పలాయనవాదం, పసలేని వాదన. ఇది ఎలా ఉందంటే అత్త చచ్చిన 6 నెలలకు కోడలు వలవలా ఏడ్చినట్లుంది. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలను ఒరిగినట్లు. మీరు చెప్పినట్లు రాష్ట్ర విభజన జరిగి ఎన్నాళ్ళైంది? 7.5 సంవత్సరాలు. 2014 జూన్ 2 రాష్ట్ర విభజన జరిగింది. 7.5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ రోజు జరిగిన తీరు గురించి మాట్లాడుతున్నారు. సరే, ఈ 7.5 సంవత్సరాల్లో ఏమి చేశారు, విభజన చట్టంలోని అంశాలను ఏ మేరకు ఇంప్లిమెంట్ చేశారు అని చెప్తూ దాని తర్వాత అది కూడా కాకతాళీయంగా ప్రస్తావన చేసి ఉంటే
ఓకే, దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేద్దాం అనుకున్నాం. దాంట్లో మళ్ళా వాళ్ళ పాత్ర కూడా ఉంది. అయినప్పటికీ ఈ 7.5 సంవత్సరాల్లో విభజన చట్టం ద్వారా ఉండేటి ఏమేమి ఇంప్లిమెంట్ చేశాము, ఆ రోజు ఇచ్చిన హామీలు ఏ మేరకు ఇంప్లిమెంట్ చేశాము అని చెప్తూ ఆ రోజు జరిగిన తీరును ప్రస్తావించుంటే దర్ ఇస్ సమ్ మీనింగ్. ఇవేమీ చెప్పకుండా విభజన తీరును ఆయన ఏదో పెద్ద గండికోట రహస్యం కనుక్కున్నట్టు, ఇప్పుడు కనుక్కున్నట్టు 7.5 సంవత్సరాల తర్వాత బుద్ధునికి జ్ఞానోదయం కలిగినట్టు ఇప్పుడు దాని గురించి మాట్లాడడం అనేది ఇది అనవసరమైంది. పోనీ ఆ రోజు కూడా విభజన తీరులో కానీ విభజన చట్టంలో కానీ కాంగ్రెస్ కు అధికార పార్టీగా ప్రభుత్వంలో ఉన్న పార్టీగా ఎంత బాధ్యత ఉందో ఆనాడు ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీకి ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, ఏది చట్టము విషయంలో కానీ తీరులో కానీ. కాబట్టి ఆ రోజు బీజేపీ దీనికి గన మద్దతు తెలపకుంటే విభజనే ఆ చట్టమే బిల్లు పాస్ కాదు, రాష్ట్ర విభజనే జరిగిండేది కాదు కదా. తర్వాత వచ్చేసి విభజన జరిగిన తీరు తర్వాతనే కదా సుష్మా స్వరాజ్ గారు వచ్చి చెప్పింది, మమ్మల్ని కూడా చూసుకోండి, ఈ చిన్నమ్మని కూడా పట్టించుకోండి అని చెప్పేసి. బిల్లు పాస్ అయిన తర్వాత విభజన తీరు చూసిన తర్వాత ఇవన్నీ చూసినాకనే కదా ఈ చిన్నమ్మని కూడా పట్టించుకోండి అని చెప్పింది. ఈవెన్ చిన్నమ్మ చెప్పిన తర్వాతనే కదా మీ యొక్క ఎన్నికల మేనిఫెస్టో వచ్చింది. రాష్ట్ర విభజన జరిగిన తీరు చిన్నమ్మ చెప్పిన తర్వాతనే విభజన చట్టం ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టో వచ్చింది. ఈ ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారు, విభజన చట్టంలో ఏ అంశాలు ఉన్నాయో అన్ని దీంట్లో చెప్పారు మేము చేస్తామని చెప్పేసి. ఆ దాంట్లో పాటు మేము ఇంకా ప్రత్యేక హోదా 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తామని చెప్పేసి మీ మేనిఫెస్టో పెట్టారు. బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు. మిగతా అన్ని అంశాలు ఈ యొక్క వైజాగ్ చెన్నై పారిశ్రామిక కారిడార్ కానీ, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్, తర్వాత కొత్త రైల్వే జోన్, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ అన్ని చట్టంలో ఏమైతే పెట్టారో అన్ని మీ యొక్క మేనిఫెస్టోలో పెట్టారు. ఇదంతా జరిగిన తీరు, జరిగిన విభజన చట్టము చూసిన తర్వాతనే, దీని తర్వాతనే కదా మీరు వచ్చేసి నరేంద్ర మోడీ గారు తిరుపతి సభలో వచ్చేసి ఎన్నికల సభలో మాట్లాడింది. కాబట్టి దాని తర్వాత ఇంకో మాట అన్నాడు. దీంట్లో వచ్చేసి మేనిఫెస్టో ఏం చెప్పారంటే అవసరమైతే రాజ్యాంగ సవరణ చేస్తాం. ఏమని, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని ఉమ్మడి రాజధాని, గవర్నర్ కు విశేష అధికారాలు, ఆర్టికల్ 371D ఇవి రాజ్యాంగానికి లోబడి లేవని పలువురు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్లాజులను కోర్టులు కొట్టివేస్తే రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా కూడా బీజేపీ వాటిని పునరుద్ధరిస్తుంది. అంటే ఈ స్థాయిలో రాజ్యాంగ సవరణ కూడా చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టారు. మరి ఇప్పుడు ఆ తీరు గురించి ఇప్పుడు వచ్చేసి అది ప్రస్తావించాల్సిన అవసరమా, ఇవే ప్రస్తావించాల్సిన అవసరం? తర్వాత పార్లమెంటు తలుపులు మూసారన్నారు. పెప్పర్ స్ప్రే అవి వచ్చేసి పార్లమెంటులో జరగవు, కానీ తలుపులు మూయడం అనేది ఇది, నేను కూడా రాష్ట్ర మెంబర్ గా ఉన్న 6 ఏళ్ళు ఓటింగ్ జరిగే ఏ బిల్లు మీదైనా తలుపులు మూస్తారు. ఇది ఏ ప్రభుత్వమైనా కేంద్రంలో రాష్ట్రంలో ఓటింగ్ జరిగేటప్పుడు తలుపులు మూయడం అనేది సాంప్రదాయం వచ్చేసేసి. కాబట్టి ఇక్కడ తలుపులు మూసింది మరి నరేంద్ర మోడీ గారికి తెలియదు ఆ విషయం. తెలిసి కూడా అబద్ధాలు చెప్పడము, ప్రజలను మోసగించడం అనేది ఆ స్థాయిలో ఉండే వ్యక్తికి అవసరమా? పేపర్ స్ప్రే గురించి చెప్పారు, ఓకే. తులసిరెడ్డి గారు ఒక్క విషయం, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ఇంకా లేవు కాదు, ఒక్క విషయం తులసిరెడ్డి గారు, తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎన్నికలు లేవు, ఆ టైం కూడా ఇంకా చాలా ఎక్కువే ఉంది. ఈ టైంలో ఏపీ తెలంగాణ అంశం లేకపోతే తెలుగు రాష్ట్రాల అంశం సందర్భం కాని సమయంలో ఎందుకు మాట్లాడవలసి వచ్చింది? ఇందులో ఏమైనా వేరే కోణాలు ఉన్నాయా? ఖచ్చితంగా కోణం ఉంది. అది మోడీ గారికి స్పష్టంగా తెలుస్తా ఉంది. ఆయన పరిపాలన మీద ఆయనకే నమ్మకం కోల్పోయి డెఫినెట్ గా 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాభిప్రాయం ఏ విధంగా తెలుస్తా ఉంది. అంటే ఇక్కడ ఎన్నికలు లేవు కదా సార్, ఇంకా ఇది ఎన్నికల టైం కాదు కదా. అయినప్పటికీ ఆయన వచ్చేసి ప్రజాభిప్రాయం ఈ యొక్క జీడిపి అంటే గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగిన తర్వాత జీడిపికి నిర్వచనం అదే మీది, మీ జీడిపి నిర్వచనం అది. ఇవన్నీ చూసిన తర్వాత 2024లో సాగనంపుతారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. రాష్ట్రంలో కూడా విభజన చట్టంలోని అంశాలు అమలు చేయాలంటే కాంగ్రెస్ కే సాధ్యము. మనం చేయలేకపోయాము. ప్రాంతీయ పార్టీలకు చేసే శక్తి లేదు, ఇచ్చే శక్తి లేదు, తెచ్చే శక్తి లేదు. కాబట్టి కేంద్రమే ఇవ్వాలి. కేంద్రం మనం ఇవ్వలేదు, కాంగ్రెస్ ఇస్తా ఉంటుంది. కాబట్టి మళ్ళా అటు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, కేంద్రంలో అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి మిగతా ఎవరికైనా తెలియదేమో కానీ మోడీ గారికి ప్రస్తుతానికి వచ్చేసి అది అతిశక్తిగా ఉండొచ్చు, కానీ ఇది జరగబోయే వాస్తవం ఇది. ఎందుకంటే ఇది దాన్ని పసిగట్టి కాంగ్రెస్ మీద విరుచుకుపడుతున్నాడు వచ్చేసి ఆ యొక్క
ఫ్రస్ట్రేషన్ తో ఆయన ముందు చూపుతో అటు కేంద్రంలో వచ్చేసేసి కాంగ్రెస్ మీద, ఇటు రాష్ట్రంలో వచ్చేసి కాంగ్రెస్ మీద విరుచుపడమైన కారణం వచ్చేసి ఆ యొక్క భయం వచ్చేసి, ఆ ఫ్రస్ట్రేషన్ కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అనే భయం పట్టుకున్న నేపథ్యంలో మోడీ గారు ఈ వ్యాఖ్యలన్నీ చేస్తున్నారు. రైట్ ఓకే. సాంబశివరావు గారు, సార్ సాంబశివరావు గారు వినిపిస్తుందా? సార్ మీ సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టున్నా సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. అబ్బాయి చౌదరి గారు ఏదైనప్పటికీ కూడా మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఎన్నికలకు ముందు మీరు ఇచ్చిన హామీలు అవనివ్వండి, లేకపోతే ప్రజలు ఇచ్చిన మ్యాండేటరీ అవనివ్వండి, అందులో పొందుపరిచిన అంశాలన్నీ కూడా ప్రత్యేక హోదా అన్న నినాదం అన్నది చాలా బలంగా పాతుకుపోయింది. తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా సాధించుకోలేకపోతుంది, వీళ్ళేదో వాళ్ళకి అమ్ముడు పోయారు, హోదా అంశం వదిలేసి ఏదో ప్యాకేజీ కోసం ఆయన కమిటీ అయిపోయారు అని చెప్పి ఆవేదన అయితే ఉంది. ప్రత్యేక హోదా అన్న అంశం, మరి ఆ ప్రత్యేక హోదా వస్తే ఏం వస్తాయో ఇవన్నీ కూడా అదొక పెద్ద డిబేటబుల్ పాయింట్. ఆ ప్రత్యేక హోదా అన్నది నాకు తెలిసి అయితే చాలామందికి తెలియదు ఆ హోదా వస్తే ఏం వస్తాయి అన్నది. కానీ అదేదో ఒక అద్భుతమైన మంత్రంలాగా, అదొక నిధిలాగా ప్రతి ఒక్కరిలోని 5.5 కోట్ల ఆంధ్రుల్లో పాతుకుపోయింది. ప్రత్యేక హోదా అన్యాయం జరిగింది. ఓకే, ఆ అంశం ముగిసిపోయింది. ఎన్నికల్లో హామీలో భాగంగా మేము మెడలు వచ్చి తీసుకొస్తామన్నారు. 2.5 సంవత్సరాలు అయింది. ఆ అంశం మీద మీలో చిత్తశుద్ధి లేదు. మీరు కూడా ఆ విషయంలో కాంప్రమైజ్ అయ్యారు కేంద్ర ప్రభుత్వం వద్ద అని చెప్పి మాట్లాడే పరిస్థితి. సో దీన్ని పక్కకి నుంచి మీరు బయటికి రావాలి, 2024లో ఎన్నికలకు వెళ్ళాలి అంటే మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చుకుని మాత్రమే ముందుకు సాగే పరిస్థితి ఈరోజు ఉంటుంది. లేకపోతే ప్రజల్లో ఓ నెగిటివ్ అన్నది ఖచ్చితంగా మీ మీద ఉండే అవకాశం అయితే ఉంటుంది. వర్మ గారు, ఈరోజు ఈ భారతదేశం మొత్తంలో కూడా మేనిఫెస్టోని తూచా తప్పకుండా పాటిస్తుంది కేవలం మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మేము ఒక మాట మీద ఏ విధంగా నిలబడతామో, ఏ విధంగా కట్టుబడతామో ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా మేనిఫెస్టో, మా చిత్తశుద్ధి అక్కడే తెలుపుతూ ఉందని మీకు ఆ పాయింట్ చెప్తున్నా. ఈరోజు ప్రత్యేక హోదా కావాలి అని చెప్పి మొదటి నుంచి కూడా మేము చెప్తూనే ఉన్నాం. ఆ రోజు మా ఎంపీలు రాజీనామా కాడి నుంచి ఇప్పటికీ కూడా అదే మాట మీద కట్టుబడి ఉన్నాం. ఇందాక నేను చెప్పినట్టుగా గౌరవ ప్రధానమంత్రి గారిని మా ముఖ్యమంత్రి గారు 7 సార్లు కలవడం జరిగింది. ఇందాక బీజేపీ వారు మాట్లాడుతూ, ఇందాక సాంబశివరావు గారు మాట్లాడుతూ ఒక మాట చెప్తున్నారు, ప్రత్యేక హోదా అనేది విభజన చట్టంలో లేదు అని. ఈ రోజు నేను డైరెక్ట్ గా అడుగుతూ ఉన్నాను, ఈ రోజు బీజేపీ వారిని కానీ వారితో పాటు ఉన్న జనసేన గారిని కానీ అందరినీ కూడా అడుగుతూ ఉన్నాను. ఈ రోజు అదే ప్రత్యేక హోదా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో లేదని చెప్తున్నారు. కానీ ఉత్తరప్రదేశ్ ని 2000లో విభజించబడినప్పుడు కూడా విభజన చట్టంలో ఎక్కడా కూడా ఉత్తరాఖండ్ కి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని లేదు. కానీ కూడా అప్పటికీ కూడా ఇవ్వటం జరిగింది. ఆ పాయింట్ మనం నోట్ చేసుకోవాల్సిన అవసరం. అదే సెకండ్ పాయింట్ నేను చెప్పేది, ఈ మధ్యన మన భారతదేశ ఫైనాన్స్ మినిస్టర్ గారు, మన నిర్మలా సీతారామన్ గారు పాండిచ్చేరి వెళ్ళి మేనిఫెస్టో రిలీజ్ చేసి, ఆ మేనిఫెస్టోలో కూడా నేను తప్పకుండా పాండిచ్చేరిలో కనుక బీజేపీ అధికారంలోకి వస్తే మేము స్పెషల్ స్టేటస్ ఇస్తానని చెప్పారు. అంటే కేవలం బీజేపీ వారికి ఈరోజు ఎక్కడైతే వాళ్ళు రాజకీయంగా లబ్ధి చెందగలుగుతారో అప్పుడు మాత్రమే తప్పకుండా మేము స్పెషల్ స్టేటస్ ఇవ్వగలుగుతారు అనేది క్లియర్ కట్ గా నేను అదే చెప్తున్నా. ఈ రోజు విభజన చట్టంలో లేకపోతే స్పెషల్ స్టేటస్ ఇవ్వకూడదు అని ఎక్కడా లేదండి. వాళ్ళకి అవసరమైన కాడ అయితే ఇస్తారు, అవసరం లేని కాడ. నేను ఇందాక పెద్దలు నెహ్రూ గారు కూడా నన్ను అడుగుతూ ఉన్నారు, ఎందుకు మీరు, నేను ఇప్పటికీ కూడా ఆ పాయింట్ కట్టుబడి ఉన్నాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ తిరుపతి సభలో మోడీ గారితో పాటు ఉండి స్పెషల్ స్టేటస్ 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు తీసుకువస్తాం తప్పకుండా అని మాట్లాడిన వ్యక్తులు ఆ రోజు మళ్ళీ ఎందుకు యూటర్న్ తీసుకుని స్పెషల్ ప్యాకేజ్ ఎందుకు అంగీకరించారు? ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి ఈ దౌర్భాగ్య స్థితి మాకు రావడానికి ఆర్థికంగా కేవలం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఆ నిర్ణయాల వల్లనే ఈ రోజు రాష్ట్రంలో ఇబ్బందులు పడుతున్నాం. ఎంత ఇబ్బందులు పడుతున్నా కూడా చెప్పిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నాం. ఈరోజు నేను ఒకటే కోరుతున్నా, బీజేపీ వారు ఇప్పటికైనా విభజన చట్టం హామీలు, ఇందాక మన పెద్దలు తులసిరెడ్డి గారు కూడా చెప్పారు, ఆ రోజు మనకు చట్టం జరిగింది, ఆంధ్రప్రదేశ్ వెనకబడిన జిల్లాల అభివృద్ధికి బందల్ఖాట్ తరహాలో ఇస్తామని ప్రత్యేక ప్యాకేజ్ కూడా ఇంకా పూర్తి స్థాయిలో అమలు పరుస్తామని చెప్పి ఆ రోజు చెప్పారు. ఈరోజు అంటే చెప్పిన ఏ హామీని కూడా నెరవేర్చకుండా ఈరోజు గత ప్రభుత్వం, ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, మేము అప్పుడు కట్టుబడి ఉన్నాం, ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం. ఇదేదో రాష్ట్రంలో ఉద్యమాలు చేస్తానో, రాష్ట్రంలో వీధులు ఎక్కితేనో ఇది
ప్రత్యేక హోదా సాధించలేము. ఇది ఢిల్లీ లెవెల్లో జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టే మా గౌరవ ముఖ్యమంత్రి గారు 7 సార్లు ప్రధానమంత్రి గారిని కానీ 14 సార్లు మన వీరిని కలవటం కానీ, మొన్న రీసెంట్ గా జరిగినటువంటి మన మీటింగ్ లో కూడా, రీసెంట్ గా జరిగినటువంటి ఈ ముఖ్యమంత్రుల సదస్సులో కూడా ప్రత్యేకించి కోరటం జరిగింది అమిత్ షా గారిని, మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అని. అంటే మా స్టాండ్ ఫ్రమ్ ద స్టార్ట్, ఫ్రమ్ ద బిగినింగ్, ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగింది, మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి, ప్రత్యేక హోదా ఇస్తేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది అని డే 1 అదే స్టాండ్ మీద ఉన్నాం. ఇప్పటికే అదే స్టాండ్ మీద ఉన్నాం. మేము ఈ 32 నెలల్లో మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇచ్చిన ప్రతి హామీని పెట్టుకుంటున్నటువంటి వ్యక్తులం. తప్పకుండా ప్రత్యేక హోదా రావాలి, సాధించాలి అని. ఓకే, అబ్బాయి చౌదరి గారు ఓకే, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మీరు హామీ ఇవ్వగలరా? 2024కి ప్రత్యేక హోదా అన్నది మా నినాదం, ఆ నినాదాన్ని మేము ఫుల్ఫిల్ చేసి ఎన్నికలకు వెళ్తామని చెప్పగలరా? ఇప్పుడు ఆ పరిస్థితి లేదా? ఏమండి, మేము చెప్తా ఉంది ప్రత్యేక హోదా అనేది ఇవ్వాల్సింది సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సింది, దాన్ని మేము ఏదన్నా మా మేనిఫెస్టోలో పెట్టామంటే చిత్తశుద్ధితో మా ముఖ్యమంత్రి గారు పనిచేస్తారు. అసలు వాళ్ళు లేదంటున్నారు కదా, విభజన హామీలో ప్రత్యేక హోదా లేదని సాంబశివరావు గారు డైరెక్ట్ గానే చెప్తున్నారు కదా, ఇంకేమిస్తారు? విభజన హామీలో లేనప్పటికీ కూడా ఏ విధంగా ఉత్తరాఖండ్కి ఇచ్చారు, ఏ విధంగా మన పాండిచేరి ఎన్నికల ప్రచారంలో నిర్మలా సీతారామన్ గారు ఎందుకెళ్ళి అదే రాష్ట్రంలో డిమాండ్ చేయాల్సింది, అంటే వాళ్ళకి రాజకీయంగా లబ్ధి చెందుతుంది కాబట్టి ఇస్తారంటారా? మేము ఈ రోజు చెప్తున్నాం, బీజేపీ వాళ్ళకి మేము రాబోయే 2024లో 25 ఎంపీ సీట్లు మేము గెలవబోతున్నాం, గెలుస్తాం గ్యారంటీగా. బీజేపీ వారిని ఇప్పుడే కోరుతున్నాం, మీరు ఈ రోజు ప్రత్యేక హోదా డిక్లేర్ చేయమనండి, మేము జరిగే 25 ఎంపీ సీట్లు మేము వారితో పాటుగా కలిసి ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, బీజేపీ తోటి వైసీపీ వెళ్తుంది, ప్రత్యేక హోదా ఇస్తే అంతేనా? వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి ముందుకు వెళ్తుంది. ఎన్నికల్లో ఇస్తే వాళ్ళు ఎవరైనా సరే శిరస్సు వంచి నమస్కరించి మేమందరము కూడా కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. అది మోడీ గారైనా, ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ అయినా సరే, మేము ఈరోజు చెప్తున్నాం, ఏ పార్టీ అయినా సరే సెంట్రల్ గవర్నమెంట్ లో కనుక వాళ్ళు మాకు ప్రత్యేక హోదా పలానా పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తే ఆ పార్టీకి మేము కట్టుబడి చిత్తశుద్ధితో, మా ముఖ్యమంత్రి గారు ఇదివరకే మాట ఇచ్చారంటే మాటని ఏ విధంగా నిలబెట్టుకుంటారో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి తెలుగు వారికి కూడా తెలుసు. అదే విధంగా ముందుకు వెళ్తున్నాం. ఈరోజు ప్రత్యేక హోదా బీజేపీ వారిని డిక్లేర్ చేయమనండి, తప్పకుండా మా 25 ఎంపీ సీట్లు కూడా మేము వారికి తప్పకుండా గెలిచి వారికి కూడా కానుక చేస్తాం. రైట్, శ్రీనివాస్ గారు, మీరు ఇప్పుడు బీజేపీతో టైఅప్లో ఉన్నారు, కానీ ప్రత్యేక హోదా ఇస్తే వైసీపీ కూడా మీతో కలుస్తుందట, ముందుకు సాగుదాం అంటున్నారు రాష్ట్రం కోసం. డెఫినెట్గా మేము అదే చెప్పాం కదండి. ఇప్పుడు అబ్బాయి చౌదరి గారు ఒక మాట అన్నారు, ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళను జనసేన నాయకులు తిరుపతి మీటింగ్లో అన్నారు, ఆయన ఫాలో అవ్వట్లేదేమో రాజకీయం, బహుశా ఎక్కడ ఫారెన్లో ఉండుంటారు మీరు. కాకినాడ మీటింగ్లో పాసిపోయిన లడ్డూలని మొట్టమొదటి వ్యక్తం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అబ్బాయి చౌదరి గారు గుర్తుపెట్టుకోండి, మీకు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి, ఇక్కడికి వచ్చినప్పుడు ఏది పడితే అది మాట్లాడకూడదు. ఎందుకంటే ఇవాళ మీరు ఆ రోజు వీధుల్లో గొడవలు జరగవు అని మీరు అనుకున్నప్పుడు, మరి ఆ రోజు మీరు పార్లమెంట్ స్తంభింపు చేస్తాం, మేము రిజైన్ చేస్తాం ఆ రోజు అన్నప్పుడు, ఈ రోజు మీకు ఆ వేడి ఎందుకు లేదు? మేనిఫెస్టోలో మడం తప్పని అన్నారు, ఎన్ని మడం తప్పలేదు. మీరు పెన్షన్ 3000 ఇస్తా అన్నారు, ఇంకా 2250 కొనసాగుతుంది, ఈ సంవత్సరం 2500 అన్నారు. 3 కాదండి, ఇప్పుడు మీరు మాట తప్పు అనేది కాదు, కొన్ని జరగనే ఉంటాయి. ఇప్పుడు సాంబశివరావు ఏం చెప్తున్నారు, ప్రత్యేక హోదాను విభజన అంశంలో లేదన్నారు. మరి ప్రత్యేక హోదా బదులుగా ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తారని మీరు ఎందుకు చెప్పారండి? ఆ రోజు విభజన హామీలో లేనప్పుడు మీరు దీన్ని ఎగ్జాక్ట్గా చెప్పారు, దాన్ని మీరు ఎందుకు ఆ పాయింట్ని లేవనెత్తారు? మీరు సాంబశివరావు గారు ఇవాళ లేదన్నారు. ఈ రాష్ట్రంలో మీరు పుట్టారు, నేను పుట్టాను, నెహ్రూ గారు పుట్టారు, అబ్బాయి చౌదరి గారు కూడా పుట్టారు. కానీ ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నప్పుడు మనందరూ ఒకటిగా పోరాడాలి, అది మన రాష్ట్రం బాగుపడుతుంది. అంతేగాని ఇవాళ వైసీపీ వాళ్ళు తప్పు చేశారా, లేదా తెలుగుదేశం వాళ్ళు తప్పు చేశారా, మేము పతిత్తులు అని ఎవరికాళ్ళు అనుకుంటే ఈ రాష్ట్ర ఎవరైతే యువకులు ఉన్నారో అంతా నష్టపోతూ ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు గురించి ఈ రోజు వరకు మీ చేతిలో జాతీయ ప్రాజెక్టుని ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత మీకు ఉంది, ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు రివర్స్ టెండరింగ్ అని చెప్పి 20,000 రూపాయలు 20,000 కోట్లు తగ్గిపోతుందని జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద డబ్బాలు కొట్టిన సందర్భం. ఈరోజు దాన్ని మీరు ఆ 20,000 కోట్లను లెక్క తీసుకుని తగ్గించేస్తారా, లేకపోతే ఏ రకంగా మీరు పూర్తి చేస్తారు? మీరు ఆ రోజు 2021లో డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తున్నారు. మాట తప్పడం ఏంటి, మనం తప్పడం ఏంటి? మీరు ప్రతిరోజు అబద్ధం ఆడకుండా గవర్నమెంట్ నడపలేని పరిస్థితి. మీరేంటంటే ఈ ప్రజలు కట్టిన పన్నులతో మీరు మళ్ళీ నెక్స్ట్ రావడానికి పోలవరంకి రావాల్సిన నిధులు మాకు ఇప్పించండి. అలా కాదండి, పవన్ కళ్యాణ్ గారిని మీరు మ్యాండేట్ ఇచ్చారా? మీరందరూ రిజైన్ చేసేస్తారా? పవన్ కళ్యాణ్ గారిని తెప్పిస్తాను మీరు చెప్పండి. అబ్బాయి చౌదరి గారు
పవన్ రిజైన్ కళ్యాణ్ గారికి చేయాల్సిన అవసరం మీరు ఏముందండి? మీ పవన్ కళ్యాణ్ మీరు అందరూ గారు రిప్రజెంటేషన్ ఇవ్వండి. మీరు అయ్యా BJP పవన్ తో కళ్యాణ్ గారు tie మీరు up ఉన్నప్పుడు అయినప్పుడు నేను లైవ్ లో అడుగుతాను. దేని ఎమ్మెల్యే basis గారు మీద tie up అయ్యారు? ఎమ్మెల్యే గారు మీరు మాట్లాడినప్పుడు నేను చాలా కూల్ గా విన్నాను. నేను కూడా మాట్లాడుతున్నా, చాలా బాగా వచ్చు. సరే, చెప్పండి. నేను ఒకటే నేను కూడా చెప్తున్నాను వింటున్నాను. అబ్బాయి చౌదరి నేను గారు, చెప్పిన దానికి మీరు చెప్తూ. అన్నదానికి నేను ఆన్సర్ చేస్తున్నాను. చెప్పండి. మీరు పవన్ కళ్యాణ్ చెప్పండి. గారికి ఒక లెటర్ రాయండి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధిని మేము లక్ష్యంగా మేము పెట్టుకుని అవసరమైతే మా పదవులను కూడా త్యాగం చేస్తాం. మీరు తీసుకొస్తే మేము రిజైన్ చేస్తాం, రాసిస్తారా? మేము ప్రయత్నం చేస్తాం. మిమ్మల్ని మ్యాండేట్ ఇచ్చింది ప్రజలు. మీరు పవన్ కళ్యాణ్ తేండి లేదా బొత్స శ్రీను గారు తెస్తారేంటండి? మీరు వెళ్తే మీకు హోదా ఉంది. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 6 రాజ్యసభ సభ్యులు ఉన్నారు, 22 మంది ఎంపీలు ఉన్నారు. మీరు అడగవలసిన ప్రశ్న పవన్ కళ్యాణ్ అడగడం, లేదా మేము మిత్రపక్షంగా ఉంటే నేను అడుగుతున్నా. ఇప్పుడు మిత్రపక్షంగా ఉన్నా సరే ప్రత్యేక హోదా కోసం, పోలవరం ప్రాజెక్టు కోసం మీరు ఏం చెప్తే చేస్తా సిద్ధంగా ఉన్నానని మీకంటే ముందు నేను డిక్లేర్ చేశాను. మీరు మరి ఆ రోజు ఎంపీలు రిజైన్ చేస్తున్నారు, ఈరోజు ఎందుకు మాట్లాడతలేదు మీరు? చెప్పండి. మీరు అబ్బాయి చౌదరి గారు ఏంటి అడుగుతారా? హోదా హక్కు అండి, ప్రత్యేక హోదా హక్కు, మీ పోలవరం ప్రాజెక్టు హక్కు. ఈ హక్కులు మనం సాధించుకోవటం పోరాటం చేయవలసిన అవసరం ఉంటే చెయ్యాలి. అది దట్ ఈజ్ పాలిటిక్స్. మీరు ఏదైతే మీరు ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఏం చెప్పారు? మీరు మెడల వంచైనా సరే మేము తెస్తానని చెప్పలేదా? మీరు బయట చూపించమంటారా? మీకు మర్చిపోయారా? మీకు గుర్తు లేదా? మీరు గుర్తులే. కట్టుబడి ఉంటే ఎవరికి కావాలి సార్? మీరు కట్టుబడి ఉంటే కాదు, మీరు తీసుకురండి. ప్రయత్నం చేసినట్టు ఓటెక్కుతారండి. మనందరూ తెలుగుదేశం వాళ్ళు కూడా కలుస్తారు మనతో పాటు. ఈ రాష్ట్రం బాగుపడుతుంటే మనందరూ కలిసి పనిచేయాలండి. మీరు అది మానేసి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం వాళ్ళు సపోర్ట్ చేశాం. పవన్ కళ్యాణ్ చేశారు. ప్రత్యేక హోదా విషయంలో విభేదించారు పార్టీతో. మీకేమో కావాలంటే అవన్నీ కాకినాడ మీటింగ్ ఒకసారి చూసుకోండి. కొన్ని లక్షల మందితో మీటింగ్ జరిగిన దాంట్లో ఆయన విసురులు మీరు చూడలేదు. పాసిపోయిన లడ్డూలు మాకు వద్దు, మీరు ఇచ్చిన ముష్టి మేము తీసుకో, మాకు ప్రత్యేక హోదా కావాలని మాట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మీకు అది గుర్తులేదేమో. ఇవాళ ఏంటి తెలుగుదేశం వాళ్ళు వాళ్ళకి కలిసి అన్యాయం చేశారు. మీరు చేసే అన్యాయం ఈ రాష్ట్రానికి ఎవరూ చేయట్లేదు. ఈ వైసీపీ పార్టీ చేసిన అన్యాయం మీరు నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్లు నెగ్గడం కోసం మీరు చేసే తప్పులు కానీ, లిక్కర్లో కానీ, ఇసుకలో కానీ, లాటరేట్లో కానీ మీరు చేసే తప్పులు అన్నీ కాదు. ప్రతిరోజు అబద్ధం ఆడకుండా అవన్నీ మానేసి మీరు ఎందుకు జనసేనకి వెళ్ళుకుంటారు? మీరు జనసేన పార్టీ ఏం చేసింది మీకు? మేము ఒక్క సీట్ కూడా లేదు, మేము ఎక్కడ మ్యాండేట్ లేదు, మేము మమ్మల్ని తీసుకురండి, మీరు మన ఇద్దరు ఫ్రెండ్స్ అండి, మా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బిల్లు ఉన్న ఇప్పించండి, అబ్బాయి చౌదరి గారు ఇప్పిస్తారు. మీరు అవన్నీ ఎందుకండి? అవన్నీ మాట్లాడకండి. మీరు నెగ్గున్నారు, మేమంతా ఓడిపోయి ఉన్నాం. నెగ్గున్న వాళ్ళ బాధ్యత మీరు చెప్పిన మాట మేము ఉన్నాం అంటాం కాదు, చెయ్యండి, నిరూపించుకోండి. 24 ఎలక్షన్లో 20 సీట్లు పట్టుకెళ్ళండి. ఎవరికి కావాలి? మేము వద్దంటావా? ప్రజలు మీకు అధికారం కట్టబెడితే మేమెవరం అండి? రాజకీయ నాయకులు ఎవరు అడ్డుకుంటాకే మేము సేవ చేస్తాకు వచ్చారు, మేము సేవ చేస్తాకు వచ్చాం. ఎదర పార్టీలలో కూడా మనుషుల్లాగా గుర్తించండి ఎమ్మెల్యే గారు. అది మానేసి పవన్ కళ్యాణ్ గారు ఏదో చేశారు అంటే నీ దగ్గర ప్రూఫ్ ఉందా? నా దగ్గర ఉంది, నా దగ్గర ఉంది, చూపించనా? పాసిపోయినట్టు ప్రత్యేక కాదండి. ప్లీజ్, ఇది ఆయన అన్న మాటకి నేను సమాధానం చెప్పాలి, ఆయన దానికి సమాధానం చెప్పాలి. ఆయన అన్నారా లేదా? మీరు కళ్యాణ్ గారు ఎగ్నెస్ చేశారా లేదా? మీరు దాన్ని ఎందుకు తప్పు మాట్లాడారు? ఇప్పుడు సార్ ఇద్దరికి వెళ్ళండి, నేను చెప్పాను, మీరు కూడా ఇవ్వచ్చు. ఇద్దరు మాట్లాడుకుంటే ఇద్దరికి ఎవరికి శ్రీనివాస్ గారు ఒక నిమిషం వినండి. చెప్పండి. ఈ రోజు నేను ఇందాక చెప్పింది బీజేపీతో పాటు టైఅప్ గా జనసేన వారు కూడా ఉన్నారు కాబట్టి ఈ రోజు తప్పకుండా ఈ రోజు టైఅప్ లో ఉన్నప్పుడు మేము అడుగుతుంది స్పెషల్ స్టేటస్ మా రాష్ట్రానికి ఇవ్వండి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు కూడా టైఅప్ లో ఉన్నారు కాబట్టి ఆ పార్టీతో పాటు మీరు జాయింట్ వెంచర్ లో ఉన్నారు కాబట్టి జాయింట్ వెంచర్ లో మీరు కూడా అడగండి అని అడుగుతున్నాం. బీజేపీ తోటి కాదు, మీతో కూడా కలిసి వస్తాం అంటున్నారు రాష్ట్ర హక్కుల కోసం. ఓకే, రైట్. ఆయన బీజేపీ ప్రకటిస్తే రాబోయే 24 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు సొంత విషయాలు లేకపోతే రఘురామకృష్ణ డిస్క్వాలిఫై విషయాలు మాట్లాడండి, దానికి స్పెషల్ ప్లేట్ వేసుకెళ్ళండి. కానీ రాష్ట్ర అభివృద్ధి గురించి మీరు మాట్లాడిన దాఖలాలు ఎక్కడ లేవు. మీరు రిప్రజెంటేషన్ చేస్తే చేయొచ్చు. నేను అడుగుతాను చాలా క్వశ్చన్లు, అడిగితే ఉపయోగం ఏంటంటే చేసేలా మెళ్ళ ఉంచాలి కదా. నెహ్రూ గారు ప్రత్యేక హోదా అనే అంశం అన్నది అది జరుగుతుందా, లేకపోతే రాజకీయ పరంగా ఎవరికి ఎప్పుడు అవకాశం వస్తే దాన్ని వాడుకోవడమేనా? సార్ మీ ఆడియో మ్యూట్లో ఉన్నది ఒకసారి చెక్ చేయండి.
అంశం అన్నది వర్మ గారు, ఉమ్, ఇక్కడ అది పెద్దలు సాంబశివరావు కూడా విభజన చట్టంలో లేదంటున్నారు. కానీ భారతదేశానికి అత్యున్నతమైనటువంటి రాజ్యసభ, అవును. రాజ్యసభలో సాక్షాత్తు ఆనాటి ప్రధానమంత్రి గారు మాట్లాడినటువంటి సందర్భం కానీ, దాన్ని ప్రతిపక్ష నాయకుడిగా రాజ్యసభలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడిగా వెంకయ్య నాయుడు గారు మాట్లాడినటువంటి సందర్భం కానీ ఒక్కసారి మనం ఇవాళకి కూడా రికార్డ్ అయి ఉంటాయి సార్. అవి దేవాలయం లాంటి భారతదేశానికి అత్యున్నతమైనటువంటి స్థానంలో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, ఒకరు 5 సంవత్సరాలు ఇస్తారంటే ఒకరు 10 సంవత్సరాలు కావాలి అని చెప్పేసి అడిగినటువంటి సందర్భం. ఖచ్చితంగా నష్టపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా మేము ఇస్తాము అని చెప్పి ఆనాటి ప్రధానమంత్రి అన్నారు. ప్రతిపక్ష నాయకుడు దాన్ని ఎండార్స్ చేశారు. ఇటువంటి సందర్భం అది మళ్ళీ విభజన అంశంలో చేర్చలేదు, చట్టంలో లేదు అనడం మాత్రం న్యాయబద్ధం కాదు. తర్వాత బీజేపీ కూడా, ఇందాక మిత్రులు శ్రీనివాస్ గారు అన్నట్టుగా, బీజేపీ కూడా దాని మేనిఫెస్టోలో పెట్టింది. ఇకపోయి అబ్బాయి చౌదరి గారు మాట్లాడుతున్నారు, మీరేమో డైవర్ట్ కావద్దు అంటారు. ఆయన మాట్లాడేది ఏం మాట్లాడుతున్నారు? మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మేము మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి అంశాన్ని కూడా ఎక్కడ ఇచ్చేయకుండా, తప్పకుండా, మాట తప్పకుండా అమలు చేస్తున్నామని చెప్తున్నారు. నేను ఒకటే అడుగుతాను సార్, ఈ రాష్ట్రానికి ఇవాళకే రాజధాని ఇది అని చెప్పుకోలేనటువంటి దుస్థితి కల్పించినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు శాసనసభలో, దేవాలయం లాంటి శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారండి? రాష్ట్ర రాజధాని విషయంలోనే పాలకపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని మనస్ఫూర్తిగా ఆయన మద్దతు ఇవ్వడమే కాకుండా అక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నేను ఆ రోజు పక్కన్నాను, అభయ్ చౌదరి గారు లేరు, బయట విని ఉంటారు ఆయన. కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే నేను ఉన్నాను. ఆయన ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు చెప్తే ఒళ్ళు గగుర్పొచ్చింది. ఇవాళ కూడా అదే నాకు జ్ఞాపకం వస్తుంది. మాట తప్పను, మడమ తిప్పను అని గొప్పగా చెప్పుకునేటటువంటి మన నాయకుడు, అంటే మన ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట తప్పలేదండి? అమరావతి విషయంలో మాట తప్పలేదా? ప్రాంతీయ విభేదాలు లేకుండా ఆ అన్ని ప్రాంతాలకి సమదూరంలో ఉన్నటువంటి గుంటూరు, విజయవాడ మయాన్న రాజధాని పెట్టడమే కాదు, 30,000 ఎకరాలని సేకరించి ప్రభుత్వ భూమి, దాన్ని ఒక మహానగరంగా తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉంది. ఆ రకంగా చెయ్యాలి అని చెప్పేసి ఆ రోజు ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ప్రతిపక్ష నాయకుడు ఆ హోదాలో ఆనాడు పాలక పక్షానికి మద్దతు చెప్పలేదా? ఏకగ్రీవ తీర్మానం మనం చెయ్యలేదా శాసనసభలో? అది మాట తప్పడం కాదా, మనము తిప్పడం కాదా? ఎన్నికల మేనిఫెస్టో జోలికి వస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టో జోలికి వస్తే అసలు మీరు ఇవాళ మొదలు చెప్పినటువంటి మీ ప్రధానంగా పెట్టుకున్నటువంటి నవరత్నాలు దేన్ని సక్రమంగా మీరు ఇచ్చినటువంటి హామీలకు అనుగుణంగా ఒక్క పథకాన్ని నేను అమలు చేశానని చెప్పండి, గుండె మీద చేసుకుని. న్యాయబద్ధంగా నేను ఇచ్చాను అని చెప్పండి. ఇకపోతే ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినటువంటి అంశాల మీద మళ్ళీ చర్చిద్దామంటున్నారు. ఓకే, 1 గంట ఎక్స్టెండ్ చేయండి సార్, మంచి అవకాశం. అబ్బాయి చౌదరి గారు మంచి అవగాహనతో మాట్లాడతారు, మనం చర్చిద్దాం. ఇసుక మీద కానీ, అదే రకంగా లాటరైట్ మీద కానీ, అదే రకంగా సారా మీద కానీ, ఎన్నిటి మీద కూడా చర్చిద్దాం. 1 గంట మీరు ఎక్స్టెండ్ చేయించారు, చేద్దాం సార్, బాగుంటుంది. రాష్ట్ర ప్రజానికానికి మంచి అవగాహన కల్పిద్దాం. ఖచ్చితంగా అబ్బాయి చౌదరి గారిని మిమ్మల్ని పిలిచి
మరొక డిబేట్ ఖచ్చితంగా దాని మీదే ఎక్స్క్లూజివ్గా కండక్ట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ప్రధాని మోదీ గారు చెప్పిన అంశాలు అసలు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది, అయ్యా, ఆంధ్రప్రదేశ్కి ఏం మోడీ చేస్తారు అన్నది గారు- ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది మళ్ళీ 7.5 సంవత్సరాల ఒకటే, తర్వాత. ఇక్కడ మోడీ గారు ఏ రాజకీయ అంశాన్ని ప్రామాణికంగా పెట్టుకుని మాట్లాడారో గాని ఉమ్, వాస్తవంగా ఇవాళకైనా సరే ఒక దేశ ప్రధానమంత్రిగా నేనైతే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనేటటువంటి మనసా వాచ తపన పడేటటువంటి ఒక వ్యక్తిగా నష్టపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ని తెలంగాణ రాష్ట్రాన్ని నష్టపోయాయి కాబట్టి ఆ నష్టాన్ని ప్రధానమంత్రిగా ఆయన గుర్తించాడు కాబట్టి కనీసం ఇప్పుడన్నా ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి ఉమ్. ఆయన చర్యలు చెయ్యాలి, దానికి బీజేపీ సోదరులు కూడా సహకరించాలి అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగానండి, ఆయన ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఆ విధంగా అడుగులేస్తారని ఆయన ఆశిద్దాం. రాజకీయాలు ఇప్పుడు పెద్దలు మా తులసిరెడ్డి గారు చెప్పారు, ఆయన రాజకీయ దురుద్దేశంతో ముందస్తు ప్రణాళికలతో మాట్లాడుతున్నాడు ఆయన అని చెప్పేసి. నేను దాని జోలికి బాధలుచుకోలే, ఎందుకంటే నాకు కావాల్సింది ఇవాళ నా ఆకలి తీరడం, నా ఆంధ్ర రాష్ట్రం బాగుపడడం, నా ఆంధ్ర రాష్ట్రానికి న్యాయపరంగా రావాల్సినటువంటి అంశాలన్నీ రావడం కేంద్రం నుంచి. ఆ రావాలనుకున్నప్పుడు ఆయనకి దృష్టి మళ్ళింది కాబట్టి, నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మళ్ళింది కాబట్టి దాన్ని గౌరవ ప్రధానమంత్రి గారు ఇప్పటికైనా అమలు చేసి జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేసి ఆంధ్రప్రదేశ్ని ఆదుకోండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, ఇంకొకటి సార్ చివరిగా ఒక్క చిన్న అంశం, ఇందాక అబ్బాయి చౌదరి గారు మాట్లాడుతూ పాపం ఆయన తొందరతో మాట్లాడేసి ఉంటారు. డిమాండ్ చేస్తున్నాం మేము ఈ ప్రత్యేక హోదా గురించి ఇవాళకి మేము డిమాండ్ చేస్తున్నాం అంటున్నారు. డిమాండ్ అంటే చాలా ప్రమాదం సుమా. మీరు ఎక్కడా కూడా ఇప్పుడు వచ్చి మాట్లాడిన దగ్గర నుంచి డిమాండ్ అన్న మాట రాలే, అడుగుతా ఉంటామన్నారు, అడుగుతూనే ఉన్నారని నమ్ముదాం, అంతేగాని డిమాండ్ మాత్రం చేయలేదు. మీరు డిమాండ్ చేస్తే ఖచ్చితంగా దిగొస్తాయి, ఎందుకంటే అంత బలం మీకుంది ఇవాళ ఓకే, ఆంధ్ర రాష్ట్రంలో. రైట్ సార్. కాబట్టి ఉన్న బలాన్ని నమ్మించి ఈ బలాన్ని మీరు తెచ్చుకున్నారు. ఈ బలం ద్వారా మీరు సాధించాల్సినటువంటి ప్రత్యేక హోదాను కానీ, పోలవరం ప్రాజెక్టు నిధులను కానీ, వీటన్నిటిని విభజన అంశాల్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ బలాన్ని ఉపయోగించి తెచ్చుకోండి. మళ్ళీ రేపు 2024లో 25 మందిని ఇస్తాం మేము ఎంపీల్ని, అప్పుడు చూడండి మా తడాకా అంటారండి, ఇప్పుడు చూడకుండానే. రైట్ ఓకే. సాంబశివరావు గారు, మీకులట్టు ఎవరో చెప్పాడట తలపాగా లేదు కానీ లేకపోతే దుమ్ము దులిపేద్దరని చెప్పి. ఓకే, అబ్బాయి చౌదరి గారు. వర్మ గారు, ఇప్పుడు ఇందాక మన పెద్దలు జ్యోతిర్నాయుడు గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మేము కూడా ముక్తఖండంతో ఒకటి చెప్తూ ఉన్నాం. మేము ఈరోజు రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికనే, కానీ అన్నిటికంటే ముఖ్యంగా అందరం తెలుగు వారమే, అందరం ఆంధ్రప్రదేశ్ మంచి కోరే వాళ్ళమే. కాబట్టి ఈరోజు మేమందరం కూడా కోరేది ప్రత్యేక హోదా అనేది రావాలనేది, ప్రత్యేక హోదా అనేది మనకు రావాలనేది ప్రతి ఆంధ్రుడి యొక్క అభీష్టం. తప్పకుండా అది నెరవేరాలని చెప్పి మేము ప్రతి ఒక్కటి కూడా చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు అన్ని సార్లు కలిసి ప్రతిసారి కూడా మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అని కూడా అనేక సార్లు అది డిమాండ్ అనుకుంటారో, రిక్వెస్ట్ అనుకుంటారో, అది ప్రజలను వారు మోడీ గారు ఏ విధంగా తీసుకుంటారో వారికి తీసుకోమనండి. కానీ మేము కోరుతూ ఉంది మాకు ప్రత్యేక హోదా రావాలి. ఎందుకంటే ఈరోజు బీజేపీ వారు కుంటి సాకులు చెప్తూ ఉన్నారు. విభజన చట్టంలో మేము పెట్టలేదు, విభజన చట్టంలో లేదని. మరి పాండిచేరిలో ఏ విధంగా నిర్మలా సీతారామన్ గారు వెళ్ళి అక్కడ ఇస్తానని చెప్పారు. ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ప్రత్యేక హోదా ఇంకా మాకు సమయం ఉంది. ప్రత్యేక హోదా మేము ఏం చెప్తూ ఉన్నామంటే, ఈ రోజు ప్రత్యేక హోదా అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన ఇష్యూ కాబట్టి మీరు కనుక ఇస్తే ఎప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకవేళ బీజేపీ వారు వస్తే వారికి దాసోహం పాదాభివందనం చేయడానికి కూడా అందరం సిద్ధంగా ఉన్నాం. కానీ వాళ్ళు ఇవ్వట్లేదు అనే దాని మీద మేము దీని మీద పోరాటం చేస్తూ ఉన్నాం. అందరము కలిసి పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు గతంలో ఏ విధంగా ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది అనేది ప్రజలు చూశారు. దానిపైనే తెలుగుదేశం వారికి కానీ ఏ విధంగా వాళ్ళని ఈరోజు ఈ రాష్ట్రం రివర్స్ వెళ్ళటం కాదు, ఏ విధంగా వాళ్ళందరినీ కూడా రివర్స్ చేసి 23 సీట్లు అప్పచెప్పారో వారికి తెలుసు. ఈరోజు మేము ఇంకొకటి చెప్తూ ఉన్నాను, ఇందాక పెద్దలు యువతలేరు గారు మాట్లాడుతున్నారు మేనిఫెస్టో ఏ విధంగా చేశారని. అంటే
టాపిక్ డీవియేట్ చేద్దామని కాదు, కానీ మేనిఫెస్టోలో ప్రతి హామీని కూడా నెరవేర్చడానికే మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ రోజు 30 లక్షల మంది పేదవారికి ఇల్లు ఇచ్చిన ఘనత ఈ భారతదేశ చరిత్రలో కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంటుంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే విద్యా వ్యవస్థ కానీ, అదేవిధంగా వైద్యపరంగా కానీ అన్ని విధంగా రూపురేఖలు పూర్తిగా మార్చుతూ ఉన్నాం. ఎందుకు 40 సంవత్సరాల అనుభవం చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్ యొక్క రూపురేఖలు మార్చాలని ఆలోచన రాలేదు? మరి వారే ఆలోచించుకోవాలి. ఇప్పుడు విమర్శలు చేయటం ఈజీయే. తప్పకుండా మీరు వర్మ గారు మరొకసారి చర్చ పెట్టండి, మా మేనిఫెస్టో పైనే పెట్టండి. నేను మేనిఫెస్టో కాపీ తీసుకొస్తాను. దాంట్లో మేము ఏది నెరవేర్చలేదు, ఏది నెరవేర్చక ఏదైనా మిగిలిన ఏం నెరవేర్చుతామో కూడా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మరొకసారి మనం మెయిన్ టాపిక్ వస్తే, ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆయన అంగీకరించినందుకు మేము కూడా హర్షిస్తున్నాం. కానీ దాన్ని ఆయనే దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది. ఈ భారతదేశానికి ఒక తండ్రిగా, ఈ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, గతంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు ఏదైతే అదే పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తాం, ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం చేస్తామని చెప్పారో దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా ఈ రోజు తప్పకుండా మోడీ గారికి ఉంది. అది చేస్తారని, తప్పకుండా చేసే వరకు కూడా మేము పోరాటాన్ని కొనసాగిస్తామని మరొకసారి మీకు తెలుపుతున్నాం. రైట్. దేవప్రసాద్ గారు, వర్మ గారు చెప్పండి. సరే, ఏ విషయం అయినప్పటికీ కూడా ఈరోజు మీకు అన్యాయం జరిగింది తెలుగు రాష్ట్రాలకి అని చెప్పి ఆయన పెద్దల సభ సాక్షిగా మాట్లాడిన సందర్భం. సో న్యాయం ఏం చేస్తారన్నది ప్రధానంగా కావాలి. మీ డిమాండ్స్ ఏంటండి? ఒక్కటండి, ఇప్పుడు హత్య చేసిన వాళ్ళే పూలదండలు వేసినట్టు ఇవాళ గాడ్సన్ చంపిన వాళ్ళే గుడ్లు కట్టిస్తూ ఉన్నారు. ఇదే పరిస్థితి ఇవాళ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు అనుసరిస్తున్నటువంటి పద్ధతులు కనబడతా ఉన్నాయి. ప్రధానమంత్రి గారు 7.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఒకవేళ నిజంగానే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకు కానీ విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక లోపాలు ఉంటే ఇంకా కొన్ని ఇవ్వచ్చు కదా. ప్రధానమంత్రిని అడ్డుకునేటువంటి వాళ్ళు ఎవరండి? ఇలా ఆంధ్ర రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక డిమాండ్లు, విభజన అంశంలో ఉన్నవి లేనివి అనేక డిమాండ్లు కూడా అనేక సందర్భాల్లో అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, అక్కడ ప్రతిపక్షాలు కావచ్చు, ఇక్కడ ప్రతిపక్షాలు కావచ్చు, ఇవన్నీ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రధానమంత్రి గారు ఒక విశ్వాసం కలిగించి 2 రాష్ట్రాలకి నేనున్నాను. వారు మొదటి ప్రసంగం మనం విన్నాం కదా పార్లమెంట్ లో, ఈ రోజు నుంచి రాజకీయాలు పక్కకు పెట్టి మొత్తం దేశం అంతా కూడా సమానంగా చూస్తామని చెప్పినటువంటి ప్రధానమంత్రి ఇలా తెలుగు రాష్ట్రాలను విభజించి మాట్లాడడం అనేటువంటిది ఇది నిజంగా దుర్మార్గం. ఇది నేను ఏమంటున్నానంటే, ఈ చర్చ సరే అక్కడ వైఎస్ఆర్సీపీ టీడీపీ కావచ్చు, ఇక్కడ ప్రతిపక్షాలు కావచ్చు, ఇవన్నీ మనం రోజు మాట్లాడుకునేటువంటి రాజకీయాలు. కానీ ఒక ప్రధానమంత్రి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రధానమంత్రి, ఆర్టికల్ 3 ప్రకారం రాజ్యాంగబద్ధంగా విడిపోయినటువంటి 2 రాష్ట్రాల మీద ఇంత అక్కస్వేల కక్కడానికి అన్యాయం జరిగిందంటే అన్యాయం చేసిన లేవారు మీరే కదా. 7.5 సంవత్సరాల నుంచి మీరు విభజన హామీల్ని అమలు చేయనటువంటి వాళ్ళు కదా, మీరే కదా ప్రధాన దోషి. ఇంతమంది చావులకు కారణమైనటువంటి వాళ్ళు మీరే. ఇలా విభజన చట్టానికి సంబంధించినటువంటి ఈక్వేషన్స్ కూడా చెప్తా ఉన్నారు. మీరు 5 చట్టాలని ఎన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించినాయండి? 5 చట్టాలని మూజువాని ఓటుతో అంగీకరించినటువంటి పార్లమెంట్ కాదా? మరి అదేం చట్టం అంటే ఇవాళ వారు చేస్తున్నది ఒకటి, ఇంకొకరు చేస్తున్నటువంటిది ఒకటిగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇలా తెలంగాణ, ఆంధ్రకు సంబంధించినటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఇలా ప్రధానమంత్రి చేసినటువంటి ఈ వ్యాఖ్యల్ని నిర్బంధంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే రాజకీయ రణక్షేత్రంలో ప్రజల ముందు ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉందని మేము భావిస్తాము. అందులో భాగంగా పార్లమెంట్ లో ఉన్న హక్కుల్ని వినియోగించుకుంటాం. ప్రివిలేజ్ మోషన్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు. అట్లాగే క్షేత్రస్థాయిలో కూడా ఇవాళ తెలంగాణ అంతా కూడా మేము పెద్ద ఎత్తున నియోజకవర్గాల్లో, మండలాల్లో కూడా నిరసన తెలిపాం. అంటే మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తీరు ఇవాళ కింది స్థాయిలో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతూ ఉన్నది. నేను నెహ్రూ మాట్లాడిందే మళ్ళీ ఉటకించానని ఇలా వివరణ ఏదో ఇచ్చినట్టుగా నేను చెప్తా ఉన్నాను. నెహ్రూ మాట్లాడినటువంటి మాటలు మీరు ఉటకించేది కానీ నెహ్రూ కార్యాచరణలు చూపినటువంటి వాటిని అన్నిటి కూడా ఇలా జాతీయం చేసినటువంటి వాటిని మీరు ఎందుకు ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు? లాభాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను అన్నింటినీ కూడా అమ్ముకునేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తా ఉన్నారు? వీటికి అన్నిటి కూడా జవాబు చెప్పాలి కదా. ఇలా ఏమి జవాబు చెప్పకుండా మొత్తంగా కూడా కాంగ్రెస్ దే అని కాంగ్రెస్ మీద దోషేసి నిజంగానే తులసిరెడ్డి గారు అనేది పలాయనవాదం, నిజంగానే పారిపోయేటువంటి ప్రయత్నం తప్ప ఇలా పార్లమెంటు ఒక ప్రధానమంత్రి, ఇంత బలమైనటువంటి నేత అని చెప్పుకునేటువంటి ప్రధానమంత్రి ఇలా విశ్వాసం కలిగించాల్సినటువంటి చోట విద్వేషం రగిలించి
ఇలా తప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. రేపు ఎన్నికల్లో కూడా ఇదే ప్రచారం చేస్తారు. కాంగ్రెస్ విభజన చేసింది కాబట్టి మేము ఏం Right, sir. చేయలేకపోయామని. మీకేమైనా ప్రత్యేక రాష్ట్రం విభజనకు సంబంధించినటువంటి ఇవ్వద్దని చెప్పిర్రా? చట్టాల్లో ఉన్నటువంటి ఇవ్వద్దని చెప్పిర్రా? మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారు? ఇలా ఫెడరల్ స్ఫూర్తి విరుద్ధంగా రాష్ట్రాల మీద ఆర్థిక దిగ్బంధనాన్ని విధించి ఇలా 1 నేషన్ 1 ట్యాక్స్ 1 పార్టీ అనే దిశగా పోతున్నటువంటి పార్టీ ఇలా డెఫినెట్ గా ప్రజల ముందు దోషిగా నిలబడ్డది. సమాధానం చెప్పాలి. Right, sir. సమాధానం చెప్పే వరకు రాజకీయంగా Okay, దేవప్రసాద్ స్థాయిలో గారు. నిర్వహిస్తాం. చట్టబద్ధంగా మాకున్నటువంటి హక్కులన్నిటి కూడా ఉపయోగించుకుంటాం. రైట్. నెహ్రూ గారు ప్రధాన ప్రతిపక్షంగా మీరు ఉన్నారు కాబట్టి 2014లో విభజనలో అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాబట్టి అప్పటి నుంచి జరుగుతున్న అంశాలు రాజకీయ పరంగా కాసేపు పక్కన పెట్టి ఒక సీనియర్ నాయకుడిగా ఏం జరగాల్సి ఉంది ఆంధ్రప్రదేశ్ ఇప్పటికైనా? ఇప్పుడు ఏదైతే మనం 2014 ముందు ఈ విభజన అన్నది సాక్షాత్తు ఇవాళ ప్రధానమంత్రి గారు అసంబద్ధంగా జరిగిందని ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితులు, ఆ ఒప్పుకున్నటువంటి దాంట్లో 2 తెలుగు రాష్ట్రాలు నష్టపోవడం ఒకటైతే ఆంధ్రప్రదేశ్ పూర్తిగా సమూలంగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు వైసీపీ పార్టీ వారు చెప్తున్నది మేము దీని మీద పోరాటం చేస్తామని చెప్తున్నారు. వెల్కమ్ చేద్దాం. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పింది కానీ అలాగే అందరూ అన్ని రాజకీయ పార్టీలు కూడా పోరాటానికి సిద్ధమే. అయితే ఇప్పటికైనా సరే గ్రహించి అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఇవాళ మనకి అమలు కానటువంటి అన్ని అంశాల మీద కూడా మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఏమన్నా అఖిల పక్షాన్ని పిలిచి, నేను ఇవాళ అధికార పార్టీని ఒకటే అడుగుతున్నా, అఖిల పక్షాన్ని పిలిచి అఖిల పక్షంలో ఈ అంశాలన్నింటినీ ఒకసారి చర్చించి ఆ చర్చల ద్వారా వచ్చినటువంటి అవగాహనని క్రోడీకరించుకుని మనం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మన డిమాండ్స్ చెప్పేటటువంటి పరిస్థితులు మీరేమైనా కల్పిస్తారా? రాజకీయాలకు అతీతంగా మీరు అడిగారు కాబట్టి నేను అడుగుతున్నాను. ఇది ఆ పరిస్థితిని ఈవేళ పాలకపక్షం అయినటువంటి రాష్ట్ర పాలకపక్షం అయినటువంటి వైఎస్ఆర్సీపీ వారు అఖిల పక్షాన్ని ఏమన్నా పిలిచి అఖిల పక్షాన్ని తీసుకెళ్లి అక్కడ ఇది చేయడానికి చేస్తారా? కానీ ప్రధాన ప్రతిపక్షంగా మేము సిద్ధంగా ఉన్నాం కూడా రావడానికి, అఖిల పక్షంగా వాళ్ళకి అన్ని రకాలుగా సహకరించడానికి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానికి ఏమన్నా వాళ్ళ సంసిద్ధత వ్యక్తం చేస్తారా? అడగండి సార్ వర్మ గారు. రైట్. శ్రీనివాస్ గారు మీరు పెట్టిన ప్రపోజలే తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్రం కోసం ఖచ్చితంగా మేము కూడా వైసీపీతో కలిసి వెళ్తామని ఒక మంచి శుభసూచకం ఇది. ఓకే, అవన్నీ కూడా రాజకీయాలన్నీ కూడా పక్కన పెట్టి ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకోవచ్చు ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో. ఇప్పుడు అది అవసరం లేదు. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. మీరు పెట్టే ప్రపోజల్ ఏంటి? నేను కూడా అబ్బాయి చౌదరి గారు చెప్పారు, అదేవిధంగా నెహ్రూ గారు చెప్పారు. మేము కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి, పోలవరం ప్రాజెక్టు ద్వారా రైతులను ఆదుకోవడానికి, అదే నిర్వాసితులను ఆదుకోవడానికి, అదేవిధంగా ప్రత్యేక హోదా ద్వారా యువతకి ఉద్యోగాలు రావడానికి, ఆర్థిక పరిపుష్టి పెంచుకోవడానికి, రాష్ట్రానికి తీర ప్రాంతాలు అభివృద్ధి చేసుకోవడానికి, దీనికోసం కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళతో వెళ్ళి అడగడానికైనా వాళ్ళతో పాటుగా కలిసి పోరాటం చేయడానికన్నా జనసేన పార్టీ సిద్ధంగా ఉందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా మీరు అఖిల పక్షాన్ని మీరు పిలవండి, లేకపోతే మీరు కాల్ ఆఫ్ చేయండి, పలానా రోజు నుంచి మనం స్ట్రైక్ చేద్దాం, రోడ్లు ఎక్కుదాం, అందరూ కలిసి పోరాటం చేద్దాం అని చెప్పి ఒక పిలుపునివ్వండి. మేము ఖచ్చితంగా మీతో కలిసి మీ ఆఫీస్కి వచ్చి మేము మీటింగ్లో పాల్గొనడానికి అబ్బాయి చౌదరి గారు మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఒక మంచి డిబేట్ జరిగినప్పుడు వర్మ గారు కూడా మంచి కలయికను ఏర్పాటు చేసి ఈ టీవీ ప్రైమ్ 9 ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ జరిగినటువంటి డిబేట్ ఇది. ఎందుకంటే ఎంతసేపు వైసీపీని జనసేన తిట్టడమో, తెలుగుదేశం వాళ్ళు జనసేన కలిసి వైసీపీని తిట్టడమో, బీజేపీని తిట్టడమో కాదు. బీజేపీ వ్యక్తులు కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మనందరూ కూడా కలిసి పోరాటం చేయడానికి జనసేన పార్టీ మీతో కలిసి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. దాన్ని మీరు మా రాష్ట్రంలో పుట్టినటువంటి రైతులను ఆదుకోండి, ప్రత్యేక హోదా తర్వాత యువతను ఆదుకోండి. ఏదైతే ఇవాళ అన్నపూర్ణగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇవాళ ఏ రకంగా తయారైందో దాని నుంచి ఈ రాష్ట్ర ప్రజలకి మంచి సౌకర్యాలు ఎవరైనా పరిపాలించండి, ఎవరు పరిపాలించినా
ఈ రాష్ట్ర ప్రజల సౌకర్యాలు ఇవ్వాలి, కనీస వసతులు కల్పించాలి, వాళ్ళకి రోడ్లు వేయడానికి మన దగ్గర డబ్బులు లేవు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం కొంచెం ఆదుకుని రాదు, ఎవరైనా పరిపాలించవచ్చు. ఇవాళ వైసీపీ ఉందే, వాళ్ళకి మంచి పని వచ్చేస్తుందేమని మేము అనుకుంటా. వాళ్ళు ఉన్నా సరే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇవ్వండి, పోలవరానికి కావాల్సిన నిధులు ఇవ్వండి, రోడ్లు వేయడానికి కావాల్సిన నిధులు ఇవ్వండి. మీరు ఓడి ఇస్తారా, లేకపోతే ఇంకా ఏదైనా డ్రాఫ్ట్లు ఇస్తారా, లేకపోతే 15 ఫైనాన్స్ ఇస్తారా, లేకపోతే ఇంకేదైనా ఇస్తారా అనేది మాకు అనవసరం. మా రాష్ట్రాన్ని బాగు చేయడానికి బీజేపీ వాళ్ళు 2 చేతులు పెట్టి నమస్కారం పెడుతున్నాం. మీ అందరూ కలిసి పోరాటం చేయడానికి వేదిక కావాలని చెప్పి నేను కోరుకుంటాను. ఎందుకంటే ఈ రాష్ట్రం బాగుపడటం కోసం అవసరమైతే రాజకీయ నాయకులందరూ కలుస్తారు అనేది ఒక ఇన్ఫర్మేషన్ తెలియజేయలేని ప్రైమ్ లైన్ ద్వారా మరి అవకాశం కల్పించిన వరం గారికి, ఆ యాజమాన్యానికి, ఇక్కడ నాతో పాటు అభయ్ చౌదరి గారికి, అదేవిధంగా నెహ్రూ గారికి, మరి ఇంకా మిత్రులందరూ కూడా నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకున్నాను. రైట్, అభయ్ చౌదరి గారు, ఒక మంచి ప్రపోజల్ అండి. మీతో కలిసి ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రత్యేక హోదా సాధన కోసమో లేకపోతే రాష్ట్రంలో అభివృద్ధి పదంలో నడిపించడానికి మేము సైతం అంటున్నారు, ఎన్నికలన్నీ కూడా పక్కన పెట్టి. మీ వెర్షన్ ఏంటి? తప్పకుండా అయింది. మా గౌరవ ముఖ్యమంత్రులకి ఎప్పుడైనా కూడా సలహాలు సూచనలు తీసుకోవటానికి కానీ ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాము. తప్పకుండా ఈరోజు ప్రత్యేక హోదా అనేది ఈ రాష్ట్రానికి పోలవరం ఎలాగ ప్రాణవాయువు లాంటి ప్రాజెక్ట్ అనుకుంటామో ప్రత్యేక కూడా అంతే ప్రాణవాయువు లాంటిది మన రాష్ట్రానికి. దాన్ని సాధించుకోవడానికి తప్పకుండా వీరందరూ కలిసి వస్తాను, వచ్చి సలహాలు ఇచ్చి మాతో పాటు నడుస్తానంటే తప్పకుండా ముందుకు వెళ్తాం. అంటే ఈ రోజు రోడ్లెక్కి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి అయితే కాదు, ఎందుకంటే ఆర్థికంగా రాష్ట్రం ఇప్పటికే ఏ విధమైన పరిస్థితుల్లో ఉంది, కరోనా ఇబ్బందులు ఏ విధంగా ప్రజలు అల్లాడిపోతున్నారో మనం గమనించాలి. కాబట్టి తప్పకుండా ఇది ఢిల్లీ లెవెల్లో జరగాల్సినటువంటి పోరాటం. ఇప్పటికే మా ఎంపీలందరూ కూడా దానిపైన ముక్త కంఠంతో ఈ రోజు పార్లమెంట్ లో కూడా మాట్లాడుతున్నారు. బీజేపీ వారిని ప్రత్యేకించి కోరుతూ ఉన్నాయి, ఇప్పటికైనా మోడీ గారు సరే ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేశానని ఇప్పటికైనా ఆయనకి మరి అది కాంగ్రెస్ వారి గురించి వీళ్ళు మాట్లాడటం జరిగిందో లేకపోతే తప్పకుండా నిజంగానే అన్యాయం జరిగింది ఆయన గుర్తించారని అనుకుంటూ ఉన్నా. అన్యాయం జరిగింది కాబట్టి తప్పకుండా ఈరోజు ఏదైతే ఉందో ప్రత్యేక హోదాతో పాటుగా కాగ్ రిపోర్ట్ ఏదైతే ఇచ్చిందో మనకి రెవెన్యూ లోటని దాదాపుగా నాకు తెలిసినంత వరకు 16,078 కోట్లు, అది ఆ కాగ్ రిపోర్ట్ కానీ, అదేవిధంగా పోలవరానికి రావాల్సిన నిధుల విషయంలో కానివ్వండి, అదేవిధంగా ప్రత్యేకంగా డిస్ట్రిక్ట్స్ కి ఈ రోజు ఏ విధంగా ఇస్తానని మీరైతే చెప్పారు. ఈ రోజు బందల్ఖండ్ తరహాలో డిస్ట్రిక్ట్ కి స్పెషల్ గా ప్యాకేజ్ ఇస్తాము అని చెప్పారు. ఇవన్నీ కూడా వాళ్ళు నెరవేర్చాలని తప్పకుండా ఇంకా మాకు సమయం ఉంది. ఇప్పటికీ కూడా చెప్తూనే ఉన్నాం, ప్రత్యేక హోదా ఎవరు ఇచ్చినా సరే, ఏ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉండి ఎవరు ఇచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి పూర్తిగా మద్దతు తెలుపుతుంది, తప్పకుండా వారితో పాటుగా ప్రయాణం చేస్తుంది అని చెప్పి కూడా మరొకసారి తెలుపుతుంది. నెహ్రూ గారు ఏదో చెప్తున్నారు. ఏం లేదు సార్, అభయ్ చౌదరి గారు చెప్పింది ఎలా ఉందంటే, మేము అడిగింది చాలా క్లియర్ గా అడిగాం. మనం అఖిలపక్ష అనేసి మీరు ఏమన్నా తీసుకెళ్తారా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి, మనం అంతా కలిసి డిమాండ్ ఒక అఖిలపక్షం ఇక్కడ మీటింగ్ చేసుకోవడం, అంతా కలిసి అక్కడ కేంద్రం దగ్గరికి వెళ్ళి ఆ డిమాండ్స్ పెట్టడం, అట్లా సాధన కోసం మేము అంతా కలిసి ఉన్నామని చెప్పేసి చెప్పడం కోసం వెళ్దామని చెప్పి దాని మీద ఎక్కడ స్పష్టత ఇవ్వటంలే. ఒకటిసారి ఇక్కడ ఆ స్పష్టత లేకుండా ఆయన తప్పుకుని మళ్ళీ 2024 ఎలక్షన్ కోసం చెప్తున్నారు. 2024 ఎలక్షన్ లో వస్తే అప్పుడు ఇవన్నీ అమలు చేస్తారట. ఏం న్యాయం అండి అది? ఓకే రైట్. సాంబశివరావు గారు, ఇక్కడ ఒక అఖిలపక్షం ఏర్పడుతుంది. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ, జనసేన, ఇంకెవరైనా వస్తే ఆ పార్టీలను కూడా కలుపుకుని ఖచ్చితంగా హక్కుల కోసం పోరాటానికి వెళ్ళడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. ఆ ఛాన్స్ వాళ్ళకి ఇవ్వకుండా మీరే ఆంధ్రప్రదేశ్కో తెలంగాణ రాష్ట్రాలకి ఏమైతే చేయాల్సిన అవసరం ఉందో అది పారదర్శకంగా చేస్తారా, లేకపోతే అఖిలపక్షంతో మీకేమన్నా సెగ రప్పించే విధంగా ముందుకు వెళ్ళాలా? ప్లీజ్ అందుకనే ఫోన్ ఇన్ తీసుకున్నాను, మాట్లాడుతున్నాను. నేనేమంటున్నానంటే ఇవాళ ప్రధానమంత్రి గారు రీఆర్గనైజేషన్ బిల్లు వల్ల ఈ 2 రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయి అనే మాట మాట్లాడారు. కాబట్టి ఒకటి, అది మన దేశం మొత్తం విన్నది, భారతీయ జనతా పార్టీ విన్నది. మనం ఇండివిజువల్ గా మాట్లాడుకోవడం కాదు, ఎంటైర్ పార్లమెంట్ ఆ మాట వింది. కాబట్టి మలుచుకుని రాష్ట్రాల వాళ్ళు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో పార్లమెంటు సహాయంతో అవసరమైతే రీఆర్గనైజేషన్ బిల్లుని సర్దుబాటు చేసుకుంటూ, అమెండ్ చేసుకుంటూ కొత్త
చేర్చుకుంటూ పనికిరాని అంశాలను తీసేస్తూ మనం ముందు ఒక పాజిటివ్ మాట మాట్లాడినందుకు ప్రధానమంత్రి గారిని మనం అభినందించాలి. అదే సార్ అభినందించడం ఏంటండి? కాళ్ళకు మొక్కుతాం అంటున్నారండి. ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సినవన్నీ కూడా ఇస్తే కాళ్ళకే మొక్కుతారట, ఇంక అభినందనలు ఎందుకు? 2 చేతులు జోడిస్తున్నారు, కాళ్ళు మొక్కుతాం అంటున్నారు, వైసీపీ వాళ్ళు కూడా అంటున్నారు. అది చేయించండి, ఇంక అభినందనలు ఎందుకు? కాళ్ళే మొక్కుతామంటే ఇంక అంతకంటే పెద్ద మాట మరొకటి ఉండదు. అబ్దుల్ గారు ఉన్నారు, చట్టసభల్లో పనిచేసినటువంటి అనుభవం ఉంది వాళ్ళకి. ఒక చట్టాన్ని ఎలా చేస్తారో, చట్టంలో కనుక ఏదైనా లోపాలు ఉంటేనో, ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఇబ్బందులు ఉంటేనో దాన్ని మళ్ళీ డెఫినెట్ గా రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ఏపీలో తెలంగాణలో కూడా సౌత్లోనే బాగా వేద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. మరి ఎందుకు ఆయన నోటి ద్వారా ఈ వ్యాఖ్యలు వచ్చినాయో, 2024లో ప్రజలు మిమ్మల్ని ఆదరించారంటే ఖచ్చితంగా మరి ఆ వైపే అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సాంబశివరావు గారు, మీది ఆడియో ప్రాబ్లం వస్తున్నది, సారీ. థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు, థ్యాంక్ యూ. జ్యోతుల నెహ్రూ గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ అండి. అభయ్ చౌదరి గారు థ్యాంక్ యూ. దేవి ప్రసాద్ గారు థ్యాంక్ యూ. డాక్టర్ తులసిరెడ్డి గారు థ్యాంక్ యూ. బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఇది ఇవాల్టి ప్రైమ్ డిబేట్. రాజ్యసభ సాక్షిగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాలపై సంచలనాలు రేపున 7.5 సంవత్సరాల తర్వాత అన్యాయం జరిగిందని చెప్పి సాక్షాత్తు ప్రధానే మాట్లాడిన అంశాలు ఇప్పుడు పొలిటికల్ హీట్ను పెంచుతున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్కి ఏవైతే